వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. 25 ఏళ్ల క్రితం రూపొందిన ఉద్యమం ఈ రాష్ట్రాల్లో అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలకి ఊపిరిపోసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నినాదం మాత్రం ప్రతిధ్వనిస్తూనే ఉంది. డిమాండ్కి అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయి, కానీ అధికారంలోకి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు విస్మరిస్తాయి. అందుకే 25 ఏళ్ల నుంచి అదే పోరాటం చేయాల్సి వస్తుంది మందకృష్ణ. అదే ఎస్సీ వర్గీకరణ నినాదం. ఎందుకు ఎస్సీ వర్గీకరణ 25 ఏళ్లుగా పెండింగ్లో పడింది? ఎవరు దీనికి అడ్డు? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మందకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. మందకృష్ణ గారు, వెల్కమ్ టు 99 స్టూడియో. చెప్పండి, దాదాపు 23 ఏళ్ళు అయ్యింది ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్. ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ ఒప్పుకుంటానే ఉన్నారు. ఆ ఉద్యమం కూడా ఒక మిలిటెంట్ ఉద్యమం లాగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది. పొరుగు రాష్ట్రాలు కూడా దానికి ఇన్స్పైర్ అయినాయి. ఎందుకు ఆ డిమాండ్ నెరవేరడం లేదు? ఎవరు అడ్డంటారు? ఒకటమ్మా, ముందు 23 ఏళ్ల క్రితం ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన మాట వాస్తవమే, కానీ మొదటి 3 సంవత్సరాల్లోనే వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. దాన్ని కొంత పలుకుబడి గల స్వార్థపరమైన వర్గం దాన్ని ఆపేసింది కోర్టు ద్వారా. రెండోసారి మళ్ళీ 2000 నుంచి 2004 వరకు మళ్ళీ వర్గీకరణ 5 ఏళ్ళు అమలు జరిగింది. అమలు జరిగిన కాలంలో కూడా ఉన్నాం. దాదాపు 22,000 ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చినాయి. దీని తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారా పలుకుబడి గల వర్గం దాన్ని సాంకేతికంగా కొన్ని కారణాలు అడ్డం పెట్టించి, సాకులు అడ్డం పెట్టించి రద్దు చేయించింది. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ళు. అంటే మొదటి దశాబ్దంలో వర్గీకరణ కోసం కొట్లాడాం, 2 సార్లు సాధించాం. ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ళ ఉద్యమం ఇది. ఈ 13 ఏళ్ళ ఉద్యమంలో రాజకీయ పార్టీలకు మీరు అన్నట్టుగా చిత్తశుద్ధి కరువు కావడం వల్లనే సమస్య పరిష్కారం ముందుకెళ్ళకపోవడానికి ఒకటి కారణం. రెండో కారణం ఏంటంటే వర్గీకరణ అడ్డుకునే స్వార్థపర శక్తులకు చాలా పలుకుబడి ఈ దేశంలో ఉన్నది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నినాదం గల్లీలోనైనా ఢిల్లీలోనైనా ఎంఆర్పిఎస్ రూపంగానే వినిపిస్తుంది. కానీ కనిపించని కుట్రలు మాతో పోల్చుకుంటే వందల వేల రకాలుగా శక్తి పలుకుబడి గల వర్గం చాలా చోట్ల అడ్డం పడుతున్నది. ఎగ్జాంపుల్, యూపీఏ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 ఏళ్ళు 2004-2014 మధ్యలో యూపీఏ గవర్నమెంట్ నడిచింది. యూపీఏ గవర్నమెంట్ను 3 ప్రభావితం చేశారు, శాసించారు డైరెక్ట్గా. ఇది పాలక వర్గంగా. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, ఆమెకు సలహాదారుడుగా కొప్పుల రాజు మాలయ్యనే ఉన్నాడు. రాహుల్ గాంధీకి సలహాదారుడుగా సంపత్ కుమార్ ఐఏఎస్ మాలయ్యనే ఉన్నాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనేటైనా మాలయ్యనే ఉన్నాడు. కేంద్ర మంత్రివర్గంలో ఒకేసారి 2 మాల సామాజిక వర్గ పనబాక లక్ష్మి జేడీసీలో ఉన్నారు. అదే సమయంలో చాలామంది పార్లమెంట్ మెంబర్లు అక్కడ ఉన్నారు. అంటే మాదిగల శక్తి ఒక ఉద్యమ రూపంగా కనిపిస్తున్నది, కానీ నిజాయితీ లేని పాలకవర్గం ఒకటి, మరొక వైపు పలుకుబడికి తలొగ్గడం అనేది రెండవది. ఈ 2 కారణాల వల్లనే ఇప్పుడు కొంత జాప్యం వస్తున్నది. ఎన్డీఏ ప్రభుత్వంలో కొద్దిగా వర్గీకరణ విషయంలో కొంత కదలిక కనిపించినా కూడా ఇంకా సంపూర్ణంగా పూర్తి కాకపోవడానికి కూడా కారణం, ఇంకా పలుకుబడి గల వర్గం ఎక్కడెక్కడి నుంచి ఒత్తిడి పెడితే ఇది ఆపగలమో అక్కడి నుంచి ఒత్తిడి పెట్టే ప్రక్రియ వాళ్ళు ప్రారంభించారు. అందువల్ల ఎంఆర్పిఎస్ నిరంతరం రోడ్డు మీద ఉద్యమం చేయాల్సి వస్తుంది. అదే సమయంలో వాళ్ళ పలుకుబడితో ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. నిజాయితీ లేని, చిత్తశుద్ధి లేని వర్గాలు ఉండడం వల్ల కొంత జాప్యం జరుగుతుంది. జాప్యాన్ని ఛేదించడం కోసం కొట్లాడుతున్నాం. కానీ అంటే ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, ఫస్ట్ మీ డిమాండ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు. మీరు ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలుగుదేశమే అధికారంలో, ఫస్ట్ తెలుగుదేశం అధికారంలో ఉంది. ఆ రోజే ఒప్పుకుంది. ఈ రోజు చూస్తే అందరు కూడా ఫస్ట్ మీ డిమాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటారు, అధికార పక్షంలోకి రాగానే విస్మరిస్తారు. ఇది అంటే ఒక కాంగ్రెస్ గురించి మీరు చెప్తున్నారు, ఒక తెలుగుదేశం కానీ లేదా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా ఇదే పందా తీసుకుంటున్నాయి. అంటే నేను వర్గీకరణ సమస్య రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మా ఒత్తిడికి తొలగి కానీ జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే కోణంలో కానీ వర్గీకరణ పరిష్కరించాడు. ఆ విషయం మీ దృష్టి తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం జరిగింది, సాధించడం జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి ఈ జాప్యానికి కొంత కారణం కలుగుతుంది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ మేము సాయం చేశాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగన అవుతా అని చెప్పి ఎన్నో ప్రకటనలు చేశాడు. డప్పు కొట్టాడు, చెప్పు కొట్టాడు, జెండా పట్టి తిరిగండి నిజాయితీగానే మా సహకారం నిజాయితీగానే అందించాం వర్గీకరణ చేస్తాడనే దాని మీద. ఆంధ్రప్రదేశ్ అటువైపు విభజన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట్లాడితే మా సహకారం అక్కడ కూడా ఓట్ల రూపంగా అందించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేపిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక విభజన తర్వాత ఈరోజు ప్లేట్ మార్చే విధంగా
ఇవాళ యూటర్న్ తిరిగే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. దానికి నిరసనగా మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది. కానీ అసలు వర్గీకరణ అన్నప్పుడల్లా చాలామంది బయట సమాజంలో ఎస్సీకే రిజర్వేషన్, ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది, మళ్ళీ రిజర్వేషన్లా ఎందుకు అనే ప్రశ్న ఒక కామన్ మ్యాన్ నుంచి వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వర్గీకరణ కావాలని మీకు అనిపించింది? ఒకటి ఏంటంటమ్మా, మనం దృష్టి పెట్టుకుంటే ఈ కుల సమాజంలో ఏ రెండు కులాల సాంఘిక హోదా సమానత్వంగా లేదని అంబేద్కర్ చెప్పాడు. ప్రతి కులంలో ప్రతి రెండు కులాల మధ్యలో సాంఘిక అసమానతలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే అన్ని ఆర్థిక అసమానతలు కూడా పెరగడానికి దారితీసిందని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఒక మాట చెప్పాడు, నేను సాధించిన రిజర్వేషన్ ఫలాలు కూడా దళితుల్లో ఏ ఒక్క కులం కోసమో కాకుండా అన్ని కులాల కోసం సాధించాను. కాబట్టి దళితుల్లో అసమానతలు తొలగిపోవాలంటే దళితుల్లో కూడా రిజర్వేషన్ వర్గీకరణ అవసరం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు. అంటే రిజర్వేషన్లు సాధించి పెట్టిన మహనీయుడే రిజర్వేషన్లు అందరికి అందడం కోసం పంచుకోవాలని కూడా చెప్పాడు. పంచకపోవడం వల్ల అసమానతలు బాగా పెరిగినాయి. మీరు గమనించండి, స్వాతంత్రం కంటే పూర్వం రిజర్వేషన్ లేకపోవడం వల్ల దళితుల మధ్యలో పెద్ద అసమానతలు కనిపించేది కాదు. కానీ స్వాతంత్రం అనంతరం రిజర్వేషన్ రావడం వల్ల మొత్తం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అవకాశాలన్నీ రిజర్వేషన్ పేరుతో ఏదవుతుందో అప్పటికే కొంత మేల్కొన్న చదువుకున్న వర్గమంతా కొట్టుకెళ్తుంటే, స్వాతంత్రం కంటే పూర్వం కొద్దిగా మేల్కోని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న మాదిగ లాంటి ఇతర ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఆ రిజర్వేషన్ ఫలాలు పొందక వెనుకబడిపోయారు. ఒక వర్గం రిజర్వేషన్ ఫలాలు పొంది ముందుకెళ్ళిపోయింది, ఒక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయారు. అంటే స్వాతంత్రం కంటే పూర్వం రిజర్వేషన్ లేవు, అసమానతలు పెద్దగా కనిపించవు. అసమానతలు ఉన్నాయి, కానీ స్వాతంత్రం తర్వాత రిజర్వేషన్ రావడంతో ఒక వర్గం ఉపయోగించుకునేదైంది, ఒక వర్గం అది ఉపయోగించుకోలేని ప్రశ్న పడ్డది. ఈ అసమానతలు పెరిగినాయి. అసమానతలకు పరిష్కార మార్గం ఏంటి? మరి ఉన్నది పంచుకోవడం ద్వారానే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉదాహరణకు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరిగింది కదా. అప్పుడు ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాలల వాట మాలలకు పోయింది, మాదిగల వాట మాదిగలకు వచ్చింది, ఉపకులాల వాట ఉపకులాలకు పోయింది అనుకుందాం. అంటే అప్పుడు ఘర్షణ లేదు, అభిప్రాయ భేదాలు లేవు, అసమానతలు కూడా లేవు. అసమానతలు తొలగిపోయింది అప్పుడు మాత్రమే. ఇప్పుడు వర్గీకరణ లేకపోవడం వల్ల అసమానతలు మళ్ళీ పెరుగుతున్నాయి. అసమానతలు పెరుగుతుండడం వల్ల అన్యాయం జరిగిన వర్గం రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తూనే ఉన్నది. అది కానీ ఈరోజు దేశవ్యాప్తంగా స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఎంతోమంది దళిత కులాల నుంచి మేధావులు వచ్చారు, ఎంతోమంది చదువుకున్న ఉన్నత స్థాయిలో ఉన్నారు, రాజ్యాంగ ఒక చట్టసభల్లో కానీ చట్టం చేసే స్థానాల్లో కూడా ఉన్నారు. ఎవరికి రాని ఒక అభిప్రాయం ఈ వర్గీకరణ అనేది మీకు ఎందుకు వచ్చింది? దానికి కారణం ఉన్నది. ఇప్పుడు 94 కంటే ముందు రిజర్వేషన్ల వర్గీకరణ జరగాలని చెప్పి మాదిగ మేధావుల్లో ఒక అభిప్రాయం ఉన్నది. ఆ మాదిగ మేధావుల అభిప్రాయం ఒక ఉద్యమంగా మారడానికి ప్రయత్నం చేసే సమయం ఎంఆర్పిసి ఏర్పడడానికి ముందు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి అధికారి వీళ్ళ నాయకత్వంలో నిజాం కాలేజీలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ కూడా వర్గీకరణ సమస్య కావాలని చెప్పి వేదికకు లక్షల మంది వచ్చారు, వేల మంది వచ్చారు. ఆ సమయంలో ఎజెండా వర్గీకరణ అంశం అవుతే వేదిక మీద నాయకులు ఎజెండా వర్గీకరణ అంశంగా మాట్లాడలేకపోయారు. దానివల్ల కొంత పర్సనల్ ఇంట్రెస్ట్గా వాళ్ళకు కనిపించిన విషయం గమనించారు. అప్పుడు కింద గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు పేపర్లు వచ్చింది. అంటే వర్గీకరణ కోసం లక్షల మంది వచ్చింది, కానీ వేదిక మీద నాయకత్వం వర్గీకరణ అంశం ఎజెండా చేయలేకుండా పోయింది. కాబట్టి ప్రజల్లో ఆవేదనకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడలేకపోయింది అనేది పేపర్లో వచ్చేసింది. దాన్ని చూసి అరే మాదిగ జాతి ఇంత అన్యాయం గురవుతున్నప్పుడు ఒక పిలుపునిచ్చినప్పుడు దానికి పిలుపుకు అనుగుణంగా మనం స్పందించాలి, మాట్లాడాలి కదా. అంటే నాయకత్వం ఎక్కడనో కొంత వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదేమో. కాబట్టి మనం ఎందుకు దీన్ని ముందుకు నడపొద్దని చెప్పి ఆ సమస్యను ఎంఆర్పిఎస్ టేకప్ చేసింది. ఆ విధంగా 94 నుంచి ఇప్పటి వరకు అక్కడ కేటగరైజేషన్ అంశం అనే ఎజెండా కాడ మాత్రం రాజీ పడకుండా ఈ పోరాటం జరుగుతూనే ఉన్నది, మీరు చూస్తున్నారు. కానీ 94లో మీరు స్టార్ట్ చేశారు. అది నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, ఎంతోమంది ఐఏఎస్ అధికారులు కానీ లేదా రాజకీయ నాయకులు ఉన్నా మీరు ఈ నాయకత్వానికి చేపట్టడానికి వచ్చిన అసలు మీకు వచ్చిన అవకాశం కానీ ఏంటి? ఆ రోజు పరిస్థితి ఏంటి? కరెక్ట్గా ఎంఆర్పిఎస్ స్థాపించే నాటికి పరిస్థితి ఏంటి ఆ రోజు రాజకీయంగా? మాల సామాజిక వర్గం ఏ స్థాయిలో ముందుకెళ్ళింది, మాదిగలు ఎట్లా వెనుకబడ్డారు, ఉద్యోగాల్లో ఎంత సంఖ్య, మాదిగలు ఎంత సంఖ్య, విద్యా అవకాశాలు ఎంతమంది ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లో ఆర్థిక వనరులు ఎవరు ఉపయోగించుకుంటున్నారు అనే విషయంలో స్పష్టంగా లెక్కలు ఇవ్వడం జరిగింది. జనాభా చూస్తే మాదిగల జనాభా ఉన్నది, కానీ దానికి తగ్గట్టుగా ఏ రంగంలో కూడా ముందుకెళ్ళలేకపోయింది అనే విషయం ఉన్నది. అట్లాంటప్పుడు డిమాండ్ ఏంది? ఏబిసిడి వర్గీకరణ. అరే బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది కదా, ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ చేస్తే మాదిగలకు న్యాయం జరుగుతుంది కదా. అందువల్ల అన్యాయం జరిగిందనే విషయాన్ని సమాజంలో మేధావర్గంగా గుర్తించడం వరకు కరెక్టే ఉన్నది, కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ఉద్యమంగా మలిచే కాడ నాయకత్వం కొంత వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదనే విషయం గ్రహించినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే కోణం నుంచి వచ్చిన ఆలోచనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి దారితీసింది. ఈదుమూడి అనే మన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలోనే 20 మంది యువకులతో, అప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నాను,
చీమ కుర్తిలో 3 దళిత అమ్మాయిలు అత్యాచారం కూడా చంపబడ్డారు అప్పుడు, ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ. ఆ సమస్య నేపథ్యంలో నేను అక్కడికి వచ్చినప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చేసింది. కాబట్టి అగ్రకులాలు దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయనే అంశం మనం అందరికీ తెలుస్తున్నది. కానీ ఈ దళితుల మధ్యలో కూడా ఇంత అసమానతలు ఉన్నాయి కదా, దీనికి సమస్య పరిష్కారం వెతకకపోతే దళితుల మధ్యలో అగాధం పెరుగుతుంది కదా. కాబట్టి సమస్య పరిష్కారం వెతకడం ద్వారా మాత్రమే దళితుల ఐక్యత కాపాడగలుగుతాం. కానీ సమస్యను పరిష్కారం దూరం పెడితే ఐక్యత రాదు. కాబట్టి నిజంగా ఐక్యత కోసం కొట్లాడాలంటే వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి ఈదుముడులో మొదలుపెట్టిన 20 మందితో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ ఇండియాలో ఒక ప్రధాన ఎజెండాగా చాలా రాష్ట్రాలకు విస్తరించిన ఉద్యమంగా జరిగింది. కానీ అసలు ఈ అసమానతకి కారణం ఏంటంటారు? మాలా మాదిగల మధ్య అంటే వాళ్ళు ముందుకెళ్ళడము, చదువుకోవడము, కొంత మాదిగ కులానికి సంబంధించి వెనకబడి ఉండటం, ఇంకా వెనకబడ్డ క్యాస్ట్లు కూడా ఉన్నాయి ఇదే ఎస్సీల్లో. ఎందుకు ఈ అసమానతలకి కారణం? రిజర్వేషన్ ఫలాలను వాళ్ళు ఎందుకు అందుకోగలిగారు, మాదిగలు ఎందుకు అందుకోలేకపోయారు? దానికి కారణం 2-3 కారణాలుగా మనం చూడవచ్చు. ఒకటి, స్వాతంత్రం అంటే పూర్వం అది ఇటు నిజాం పరిపాలించిన రాజ్యంలో కావచ్చు, అటు మద్రాసు పరిపాలనలో కావచ్చు, కొన్ని ఏదో ఒక పేరుతో అవకాశాలు వచ్చే కాడ డెవలప్మెంట్ జరిగింది అనుకో. ఒక రైల్వేలు వేస్తున్నారు, లేదా ఒక ప్రాజెక్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాదిగలోమో వృత్తిని నమ్ముకొని, రైతాంగాన్ని నమ్ముకొని, చర్మం సంబంధించిన వృత్తి మీద ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి అక్కడ రైతుల దగ్గర నిలబడిపోయిండ్రు. చేతి వృత్తులు కూడా వృత్తిపరంగా అక్కడ నిలబడిపోయిండ్రు. మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకు వృత్తి లేకపోవడం వల్ల ఎక్కడ డెవలప్మెంట్ జరిగితే అక్కడికి వీళ్ళు ముందు వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డారు. అంటే వీళ్ళోమో సంవత్సరానికి వచ్చే తిండి గింజల మీద ఆధారపడి వీళ్ళు ఉండాల్సి వచ్చింది. వీళ్ళు రోజువారీ ఆనాడే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వాళ్ళకు వచ్చే కూలీ రేట్ల మీద ఆధారపడి వాళ్ళు రోజు ముందుకెళ్ళడం జరిగింది. అంటే ఆర్థికంగా కొంత వాళ్ళకి వెసులుబాటు వచ్చింది, వాళ్ళ పిల్లలకు చదువుకునే అవకాశాలు వచ్చినాయి. ఆ కోణంలో స్వాతంత్రం వచ్చే కోణంలో రిజర్వేషన్లు వచ్చినాయి. ఆర్థికంగా కొంత చదువుపరంగా ముందుకెళ్ళిన వర్గం స్వాతంత్రం వచ్చిన తర్వాత వెంటనే రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎవరు అందుకుంటారు అనేటప్పటికి వీళ్ళు అందుకోవడానికి దారితీసింది. వీళ్ళు అక్కడనే పడిపోయిండ్రు, వీళ్ళు అవకాశాలు అందుకునే కాడికి వచ్చారు. ఎగ్జాంపుల్, అటు కోస్తా జిల్లాలకు వెళ్దాం. మద్రాసు పరిపాలన, ఆ మద్రాసు పరిపాలనలో మరి డెవలప్మెంట్ జరిగింది కదా. జరిగినప్పుడు గ్రామీణ ప్రాంతంలో రైతులు నమ్ముకున్న మాదిగలు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. కానీ డెవలప్మెంట్ ప్రతి కార్యక్రమంలో ప్రాజెక్టులో రైల్వో ఇంకోటో వచ్చేటప్పటికి వీళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. దాంతోపాటు అక్కడ క్రైస్తవ మతం ముందుకొచ్చినప్పుడు వాళ్ళు మత ప్రచారం అని ముందుకు రాలేదు కదా. చదివించే కాడ, వాళ్ళకు ఉపాధి కల్పించే కాడ, వాళ్ళకు ఆర్థికంగా బాగు చేసే కాడ ఈ రూపంగా వాళ్ళు వచ్చేసారు. మరి ముందెవరు అందుకున్నారు అనేటప్పటికీ వీళ్ళు అందుకోవడం జరిగింది. ఇట్లా 4-5 కారణాల వల్ల వాళ్ళు రిజర్వేషన్లు ఏర్పడే సమయానికే కొంత అభివృద్ధి అయి ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్లు పొందలేని పరిస్థితులు వీళ్ళు అప్పటికే వెనుకబడి ఉన్నారు. ఎగ్జాంపుల్ మహారాష్ట్ర చూద్దాం. మహారాష్ట్ర ఎవరిది? అంబేద్కర్. మహారాష్ట్రలో అంబేద్కర్ కులం ఏంది? మహార్. కానీ అక్కడ అంబేద్కర్ కులంతో పాటు మాతంగులు, మాంగులు చాలామంది ఉన్నారు. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద మహారేతరులు కూడా ఒకరు అవకాశం లేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటప్పటికీ మహార్లకు 300-400 నుంచి ఆర్థికంగా వెసులుబాటు ఉన్నదనే విషయం చరిత్రలో రుజువు ఉన్నది. ఉదాహరణకు రాజులు పరిపాలించిన కాలంలోనే వాళ్ళకు రాజుల స్థానంలో ఇనాం భూములు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు మహార్లకంటూ ప్రత్యేకమైన సైన్యం ఉన్నది, రెజిమెంట్స్ ఉన్నది అన్నాడు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక ఉద్యోగస్తుడు సైన్యంలో చేరే పరిస్థితి, ఆర్థికంగా వాళ్ళకు వెసులుబాటు పరిస్థితి. అక్కడ ఒక గ్రామీణ నీటిపారుదలకు సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఉండే పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఆర్థికంగా వాళ్ళు అప్పటికే బాగుపడ్డారు కదా. అంటే 200-300 క్రితం బాగుపడ్డ వర్గాలకు సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్ ఏకంగా తీసుకోవడానికి దారితీసింది. మరి మాదిగలకు సంబంధించిన అక్కడ మాతంగులు, మాంగలు అంటారు, వాళ్ళకి అవకాశాలు లేవు కదా. అందువల్ల స్వాతంత్రం వచ్చిన ఈ 70 ఏళ్లలో కూడా మహార్లే 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక్కరు మహారేతరులు లేరు. అంటే ఒక 200-300 క్రితం నుంచి ఎవరికైతే కొంత వెసులుబాటు వచ్చిందో కదా, వాళ్ళు ఇక్కడ మాలల్లాగానే అక్కడ కూడా వాళ్ళకి వెసులుబాటు ఉండబడే వర్గంగా వాళ్ళు డెవలప్ అయ్యారు. అక్కడ మాతంగులు కూడా మాదిగల్లాగానే వెనుకబడిపోయారు. అంటే ఎక్కడనైతే ఈ అసమానతలు కొంత అంతకుముందే ఉన్నాయో ఈ అసమానతలు రిజర్వేషన్లు వచ్చినాక మరింత పెరగడానికి దారితీసింది. ఎందుకంటే రిజర్వేషన్లు ఏకపక్షంగా ఉపయోగించుకునే వర్గం ఒకటి, రిజర్వేషన్లు పొందలేని పరిస్థితుల్లో ఒక వర్గం ఇట్లా వెనుకబడిపోయింది. కాబట్టి అంబేద్కర్ చెప్పిందే సూత్రం. ఏ 2 దళిత కులాల మధ్యలో కానీ, ఏ 2 కులాల మధ్యలో కానీ సాంఘిక సమానత్వం లేదు. సాంఘిక సమానత్వం లేని చోట అసమానతలు అన్ని రకాలుగా బయలుదేరుతాయి. కాబట్టి పరిష్కారం నేను సాధించిన రిజర్వేషన్లు పంచుకోవడమే అని చెప్పేశాడు. అంబేద్కర్ రిజర్వేషన్ సాధించి అంబేద్కర్ పంచుకోమన్నప్పుడు పంచకపోవడం వల్లనే అసమానతలు పెరుగుతున్నాయనే విషయం స్పష్టంగా అర్థమైనప్పుడు అర్థమైంది నేను అర్థం చేసుకోవడం కాదు కదా. నేను పుట్టకముందు కేంద్ర ప్రభుత్వం లోకూర్ కమిషన్ వేసింది. లోకూర్ కమిషన్ ఎస్సీ వర్గీకరణ చేయాలి, ఇక్కడ మాలలే రిజర్వేషన్లు పొందుతుండ్రు, అక్కడ మహార్లే పొందుతుండ్రు అని చెప్పి స్పష్టం చేసింది. ఒకటి, నేను పుట్టకముందే వర్గీకరణ కావాలని కోరింది కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 96లోనే రామచంద్ర కమిషన్ వేసింది. రామచంద్ర కమిషన్ వర్గీకరణ కోరింది కదా. పోనీ కేంద్ర ప్రభుత్వం మొన్న జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది, కోరింది కదా. అంటే ఏ కమిషన్ వేసినా కూడా అసమానతలు అయితే గుర్తిస్తున్నది కదా, అసమానతలకు పరిష్కారం వర్గీకరణ అని చెప్తున్నది కదా. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల
వర్గీకరణను వ్యతిరేకించే శక్తులకు పలుకుబడి బాగుండడం వల్ల మాదిగల పోరాటం కానీ ఇంకెవరి పోరాటం కానీ కొంత జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం నివారించే దిశగా వర్గీకరణ సాధించే దిశగా నిరంతరం పోరాటం చేయడమే కదా మేము చేయాల్సింది. ఆ పోరాటమే కొనసాగుతుంది. అంటే బయట ఒక రూమర్ లాగా ఉంటుంది. ఎంఆర్పిఎస్ ఏర్పాటు వెనకే తెలుగుదేశం ఆ రోజు ఉంది. ఎందుకంటే ఎస్సీల ఓట్ బ్యాంకు గంపగుత్తుగా వెళ్ళి కాంగ్రెస్కి పడతా ఉంది కాబట్టి ఈ చీలికలు తీసుకొచ్చి ఓట్ బ్యాంకుని చీల్చే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఏర్పాటుకి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం సహకరించింది. తెలుగుదేశం పార్టీ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకు వచ్చింది ఈ రూమర్? అది రూమరే, నువ్వు అన్నదే కరెక్టు. రూమర్ అనేదే కరెక్ట్. ఎందుకంటే ఇది ఉద్యమ చరిత్ర మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు కదా, ఉద్యమ నేపథ్యం తెలియని వాళ్ళు, కేవలం బయటుండి ఏదో చూడు కాల్చి బట్ట వేసి అడ్జస్ట్ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ప్రచారం చేస్తారు. చరిత్ర తెలియని వాళ్ళు. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలయ్యే 94లో చంద్రబాబు నాయుడు లేదా ఎన్టీ రామారావు పరిపాలించలేదు కదా, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మా పెద్దలు మీటింగ్ పెట్టారు. మా పెద్దలు దీన్ని ఆ మీటింగ్ వెనక వీటన్నిటి వెనక కొంత తెలుగుదేశం హస్తం ఉంది అని అనేది ఒక అభిప్రాయం నడుస్తావు. అది కాదు విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు ఎజెండా ఎవరిది? ఓకే, అట్లయితే మరి విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ముఖ్య అతిథి ఎందుకు పిలుచుకుంటారు? తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ వాళ్ళకు మా పెద్దలకే సహకారం చేసింది అనుకో, మరి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథి ఎట్లా వస్తాడు కదా? కాదు. అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ జూలై 7 నాటికి కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. పోనీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా అనుకున్నారా? విజయభాస్కర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినరు? ఎన్టీ రామారావు గారు కదా. ఎన్టీ రామారావు గారికి దీనికి సంబంధమే లేదు కదా. ఒక రకం చెప్పాలంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమైనప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, ఎంఆర్పిఎస్ ఉద్యమం కొద్దిగా ముందుకెళ్తున్న దశలో ఎన్టీ రామారావు గారు, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక బలమైన ఉద్యమంగా మారిన దశలో చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దిగొచ్చి ఏబీసీటీ చేయలేదు కదా. అసలు కనీసం మాట్లాడడానికి మీటింగ్కే రాలేదు. మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. మార్చి 2, 1996లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాం. మేము రమ్మని ఆహ్వానించాం, రాలేదు. ఎందుకు రాలేదంటే మాకు చెప్పాడు, నేను కుల మీటింగ్లోకి రానన్నాడు. కానీ మార్చి 2వ తారీఖు నాడే మన పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఒక గౌన్ల మీటింగ్ హాల్లో పెట్టిండు. హాల్లో పెట్టిన మీటింగ్ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు. అప్పుడు మేము ప్రశ్నించాం, నువ్వు కుల మీటింగ్ రావద్దంటే ఏ కుల మీటింగ్ పోదు, కానీ మాదిగలు పెట్టిన బహిరంగ సభకు రాకుండా హాల్ మీటింగ్ నువ్వు ఎట్లా పోతావు, మమ్మల్ని చిన్న చూపు చూసావని చెప్పి మేము వెంటనే అసెంబ్లీ ముట్టడించాం. అసెంబ్లీ ముట్టడించడానికి భయపడి చంద్రబాబు నాయుడు మళ్ళీ వేదిక మీదకి వచ్చాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి చేసిండంటే ఎన్నిసార్లు అసెంబ్లీ ముట్టడించలే, ఎన్నిసార్లు యుద్ధం చేయలే కదా. ఇంతకంటే యుద్ధం తీవ్రస్థాయిలో చేసి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిన సందర్భాలు, ప్రభుత్వం ఏమవుతుందనే పరిస్థితి తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. అంటే యుద్ధం చేసి సాధించుకునేమే తప్ప వాళ్ళ మెహర్బానీతోటో ఇంకోటితో కాదనే విషయం చరిత్ర సాక్ష్యం కదా. కానీ ఎంఆర్పిఎస్ఏ ఉద్యమం చేసినా చాలా మిలిటెంట్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇప్పటిదాకా చూసాం అసెంబ్లీ ముట్టడి కానీ, లేదా కొన్ని మరణాలు కూడా సంభవించినట్టున్నాయి ఉద్యమం సందర్భంగా. 23 ఏళ్ల ఉద్యమము, ఇంత మిలిటెంట్ ఉద్యమము, ఈ రోజుకి కూడా ఆ డిమాండ్ నెరవేరలేదు. నమ్మకం ఉందా నెరవేరుతుంది అని చెప్పి? ఒకటేంటంటే అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు బలమైన వర్గాలు. నాకు తెలిసి అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్న రోజుల్లో కూడా దళిత వర్గాలు ఒక శక్తికి ఎదగలే కదా. కానీ దళిత వర్గాలు శక్తికి ఎదగలేదు, కానీ 100 రెట్ల శక్తితో అడ్డం పడే రోజులు ఆనాడు ఉన్నాయి. కానీ ఆ అడ్డంకులన్నీ ఛేదిస్తూ రిజర్వేషన్ల ప్రయాణం జరిగింది. అట్లనే మనకు స్వాతంత్ర పోరాటం జరిగింది. స్వాతంత్ర పోరాటం నడిపింది మహాత్మా గాంధీ, ఈ దేశ ప్రజల తరపున అనుకుందాం. కానీ స్వాతంత్రాన్ని వ్యతిరేకించేది ఎవరు? ప్రపంచాన్ని శాసించే బ్రిటిష్ సామ్రాజ్యవాదం, అంతేనా? కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎన్ని అడ్డంకులు కుట్రలు దాన్ని ఆపే ప్రయత్నం చేసినా కూడా అంతిమ విజయం సాధించేంతవరకు కొట్లాటైతే జరిగింది కదా. అంటే పోరాట రూపాల్లో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా బలహీనమే. ఎందుకంటే ప్రపంచాన్ని పరిపాలించే దేశంగా వాళ్ళు రవి అస్తమించిన సామర్థ్యంగా ఎదిగారు. ఆయన స్వాతంత్ర పోరాటం విజయం సాధించింది. అట్లనే అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకునే వాళ్ళు ఉన్నత వర్గాల సంస్థలు ఆనాడు ఉన్నారు, ఆయన రిజర్వేషన్ సాధించారు. మా పోరాటం కూడా అదే కదా. శక్తితో పోల్చుకుంటే మేము బలహీనలమే, కానీ ధర్మం మన వైపు ఉన్నది కదా. బ్రిటిష్ ప్రభుత్వం ఎంత అడ్డంకులు కల్పించినా ధర్మమైన స్వాతంత్ర పోరాటమే గెలిచింది. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు అధర్మవాదులే ఓడిపోయిందే తప్ప ధర్మమే గెలిచింది. అట్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రయాణం ఉన్నది అందరం పంచుకొని అందరం బాగుపడదామని చెప్పి, కొంతమంది స్వార్థపరులు మేమే తింటామని చెప్పి, మేమే తింటామంటున్న వాళ్ళకు పలుకుబడి ఉండవచ్చు, చాలా ఎదుగుండవచ్చు, కానీ ధర్మం ముందు ఏనాడైనా వాళ్ళు ఓడిపోతారు. ధర్మ పోరాటంలో ఏనాడైనా గెలుస్తాము. ఆ గెలుస్తామనే నమ్మకంతో యుద్ధం కొనసాగిస్తుంది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం దళితుల మధ్య చీలిక తీసుకొస్తుంది, దళిత ఉద్యమాన్ని నిర్వీర్యం చేస్తుంది, దళితులను ఒక శక్తిగా ఎదగనీయట్లేదు అని చెప్పే విమర్శలు ఉన్నాయి. దాన్ని ఏమంటారు? ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలమ్మా, అసమానతలున్న చోట నిజమైన ఐక్యత రాదు.
కదా కదా అసమానతలు తొలగిపోయినాయి అంటే నిజమైన ఐక్యత వస్తుంది. మన మధ్యలో అసమానతలు ఉన్నాయి. దీన్ని తొలగించుకోవడం ద్వారా ఎలాంటి అరమరికలు లేని ఐక్యతకు మనం బిజాలు వేసుకున్న వాళ్ళం అవుతాం. భవిష్యత్తు ప్రయాణం మనం కలిసి పనిచేయడానికి వీలవుతుంది. ఏబిసిడి వర్గీకరణ అమలు జరిగిన కాలంలో నిజంగా దళితుల ఐక్యత వచ్చేసింది. వర్గీకరణ లేని రోజుల్లో ఐక్యత బలహీనపడ్డది, వర్గీకరణ ఉన్న రోజుల్లో ఐక్యత బలపడ్డది. దానికి సూత్రం నేను చెప్తున్నాను. నేను ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది 2000 నుంచి 2004 వరకు కదా. ఆ 4 సంవత్సరాల కాలంలో భారతదేశంలో లెక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల రిజర్వేషన్ల కోసం ఎంఆర్పీఎస్ కొట్లాడింది. మరి దాంట్లో మాల ఉద్యోగస్తులు వచ్చిండ్రు, మాదిగ ఉద్యోగస్తులు వచ్చిండ్రు, ఎస్టీ లాంబడ ఉద్యోగస్తులు వచ్చిండ్రు, ఆదివాసీ ఉద్యోగస్తులు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు కదా. ఎప్పుడు వచ్చిండ్రు అంటే వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో మా వాట మీరు తింటుండనే అభిప్రాయం మాదిగలకు లేదు, మేము దోసుకుంటున్నామనే ఆలోచన వాళ్ళకు కూడా లేదు. అందరం పంచుకున్నామని ఆలోచన, అందరం పంచుకున్నామని ఆలోచన వచ్చినప్పుడు అందరం కలిసిపోవటం చేశాం, భారతదేశం లెక్కలేని ప్రమోషన్ రిజర్వేషన్ సాధించాం. అంతేనా? ఇది ఎగ్జాంపులే కదా. అంటే వర్గీకరణ ద్వారానే ఐక్యత వస్తుంది అంటారు దళితుల మధ్య. అంతే కదమ్మా. ఇప్పుడు ఒక తల్లిదండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకులు పంచుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో అభిప్రాయ భేదాలు గొడవలు ఏం పెరగవు కదా. పంచుకోకపోవడం వల్ల ఎవరు నష్టపోతుండో వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని ఆవేదన పెరుగుతుంది, దానివల్ల ఘర్షణ పెరుగుతుంది కదా. పంచుకోవడం వల్ల ఐక్యత పెరుగుతుంది, పంచుకోకపోతే ఘర్షణ పెరుగుతుంది. నాకు తెలిసి ఈరోజు ఎంతో కొంత మాలా మాదిగల మధ్యలో ఉపకులాల మధ్యలో భిన్నాభిప్రాయాలు కొంత అక్కడక్కడ కొన్ని సంఘటనలకు దారితీసే పరిస్థితి వచ్చిందంటే పంచుకోకపోవడం వల్ల తప్ప పంచుకోవడం వల్ల కాదు కదా. పంచుకున్న రోజు ఐక్యంగా ఉన్నాం, పంచుకోకపోవడం వల్ల రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. నేను అప్పీల్ చేస్తున్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దళితుల మధ్యలో ఐక్యత లేకపోవడానికి ఎంఆర్పీఎస్ఏ కారణమవుతే మరి ఎంఆర్పీఎస్ డిమాండ్ అయిన వర్గీకరణ అంబేద్కర్ కోరుకునేదే కదా. మరి అంబేద్కర్ దళితుల మధ్యలో ఐక్యత ఉండాలని కదా వర్గీకరణ చేయమని చెప్పింది. ఉదాహరణకు చెప్తున్నామా, అంబేద్కర్ మహార్ అక్కడ మాతంగులు మాంగులు అనేటోళ్ళు ఇక్కడ మాదిగల వృత్తికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒకరోజు 36లో దాదర్లో మాతంగుల మీటింగ్ పెట్టి అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నన్ను విశ్వసించండి, దళితుల మధ్యలో అసమానతలు ఉన్నమాట వాస్తవం, కాబట్టి ఈ అసమానత తొలగించుకోవడానికి నేను రేపు వర్గీకరణ చేస్తాను, రిజర్వేషన్లు వస్తే వర్గీకరణ చేస్తాను, మీ వాటా మీకు ఇస్తాను అన్నాడు. మీ వాటా మీకు ఇస్తానని అంబేద్కర్ చెప్పిండు కదా మహారేతర కులానికి. మరి అదే వాటా మేము కోరుతున్నప్పుడు ఐక్యత దెబ్బతింటుంది ఎట్లా అంటున్నాం? ఐక్యత దెబ్బతింటనే మాట మరి అంబేద్కర్కి తెలియదా? అంటే పంచుకోవడం వల్లనే ఐక్యత ఉంటుందని అంబేద్కర్ చెప్పాడు, పంచుకోవడం వల్ల ఐక్యత ఉంటుందనే విషయం ఇక్కడ రుజువైంది ఏబిసిడి అమలు జరిగిన కాలంలో. పంచకపోవడం వల్లనే మీరు అడ్డం పడడం వల్లనే ఈ మాత్రమైన గ్యాప్ వస్తుందనే విషయం కూడా మాల సామాజిక వర్గ వ్యక్తులు, ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఆలోచించాలని కోరుతున్నాను. నేను 23 ఏళ్ళ ఎంఆర్పీఎస్ ఉద్యమం సక్సెస్ అయిందంటారా? సాధించిందేంటి? చాలా విషయాలు సక్సెస్ అయినాం. టెక్నికల్గా అదొక్కటి మిగిలింది, దాని మీదనే మా దృష్టి ఉన్నది. ఎప్పుడు పార్లమెంట్లో బిల్లు వస్తుంది, బిల్లు సాధించడం కోసం ఇంకేమేం చేయాలనే విషయంలోనే మా ఆలోచన ఉన్నది, అది మాత్రమే కనిపిస్తున్నది. కానీ చాలా విషయాలు సక్సెస్ అయినాం. ఎలా సక్సెస్ అయినాం? ఒక మాదిగ బిడ్డలుగా కొన్ని వందల సంవత్సరాల పాటు నీ కులం ఏంటంటే ఏదో నామూసితో, బాధతో, భయంతో, సిగ్గుతో తలవంచుకొని పోయిన వాళ్ళం మేము. ఇతర కులాలు మేము గౌరవంగా ఇదని చెప్పుకుంటున్న రోజుల్లో మా కులం చెప్పుకోవడానికి కూడా, మా కులం పేరు చెప్పుకోవడానికి కూడా బాధపడేవాళ్ళం, భయపడేవాళ్ళం. కానీ ఈరోజు అనండి ఎంఆర్పీఎస్ అనేటప్పటికీ మేము మాదిగలం, ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసినా ఛేదిస్తామనే స్థాయిలో ఒక మిలిటెంట్ మాదిగ బిడ్డల పేరుతోనే మిలిటెంట్ ఉద్యమం చేస్తున్నాం 23 ఏళ్ళుగా. ఓకే, చూస్తున్నాం. అంటే కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితులు ఉన్న జాతి, కొన్ని వందల వేల సంవత్సరాలు తమ కులాన్ని దాచుకున్న జాతి ఇవాళ నడి రోడ్డు మీద అదే కులం పేరుతో యుద్ధం చేస్తున్నాం. ఇది మేము సాధించిన గొప్ప విజయం. మాలో ఆత్మన్యూనత పోయింది, ఆత్మగౌరవ చైతన్యం పెరిగింది, దాంతో యుద్ధం చేస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, 2000 నుంచి 2004 వరకు మాకు వచ్చిన ఉద్యోగాలు ఏవైతున్నాయో వర్గీకరణ జరగడం అంతకుముందు 60 ఏళ్ళకు సమానం 4 ఏళ్లలో మేము సాధించుకున్నాం. వర్గీకరణ లేకపోతే మాకు 22,000 ఉద్యోగాలు వచ్చేది కాదు. వర్గీకరణ లేని ఒక 60 ఏళ్లలో మాకు వచ్చిన ఉద్యోగాలు 18,000. కానీ వర్గీకరణ అమలు జరిగిన 4 ఏళ్లలో మాకు వచ్చిన ఉద్యోగాలు 22,000. ఒక డాక్టర్ సీట్లైనా, ఇంజనీరింగ్ సీట్లైనా, ఉన్నత విద్యా అవకాశాల సీట్లైనా కూడా 50 ఏళ్ళకు సమానంగా 4 ఏళ్ళు వచ్చినాయి. ఇది ఎంఆర్పీఎస్ రాకపోతే ఈ అవకాశాలు వచ్చేది కాదు కదా. అంటే విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో ముందుకెళ్ళాం, కొంత రాజకీయంగా ప్రాతినిధ్యం పొందే దశకు వచ్చింది. అంతకుముందు ఎస్సీలు అంటే ఒక వర్గానికి అవకాశాలు ఇస్తే చాలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎస్సీలు అంటే ఈ వర్గానికి ఇవ్వాలి, ఈ వర్గానికి ఇవ్వాలి, ఇంకా ఈ వర్గంతో పాటు ఇంకా వెనకబడ్డ ఈ దళిత ఉపకులాలకు కూడా ఇవ్వాలి అనే కాడికి వచ్చేసిందా లేదా? అంతేనా? అంటే కనీసం ఐడెంటిటీ, అన్యాయం జరిగిందన్న గుర్తింపు ఈ సమాజంలో వచ్చేసింది. ఇది మాకు చాలు. మిగిలింది టెక్నికల్గా ఒక్కసారి వర్గీకరణ రాజ్యాంగ సవరణ అవుతే 100 ఏళ్ల భవిష్యత్తు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉంటుంది. కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా యుద్ధం చేస్తున్నది ఎందుకంటే పాలక వర్గాల ప్రలోభాలకో ఇంకో దానికో చంద్రబాబు నాయుడు చెప్పమనండి, తెలంగాణలో మేము సాయం అందించాం, నడిపించాం, ఆంధ్రప్రదేశ్లో గెలిపించాం, పై శాసించో 10 ఆశించో కాదు కదా. చెప్పమనండి, ప్రమాణం చేయమనండి, నేను ప్రమాణం చేస్తా ఎక్కడైనా సరే, నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గరికి వచ్చేస్తా,
లేదా ఎక్కడికైనా వచ్చి చేస్తా. పై శాసించి 10 వాసించి మేము సాయం చేయలే చంద్రబాబు నాయుడుకు. కేవలం ఏబీసీ చేస్తే మా జాతి బాగుపడుతుందని సాయం చేశాం. మా సాయం పొందిన చంద్రబాబు నాయుడు మోసం చేస్తే మేము వదిలిపెడతామా? ఆయన అధికారం ఉన్నంత మాత్రాన నియంతృత్వ పోకడలు పోస్తే మేము బలహీనులమని చెప్పి ఇంట్లో పడుకొని ఉంటామా? కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మైనారిటీగా అంటే ఎస్సీలో చూస్తే మాదిగ కొంత తక్కువ సంఖ్యలో ఉంది, రాజకీయంగా సామాజికంగా సంఖ్యాపరంగా కూడా తక్కువ సంఖ్యలో ఉంది. మీరు ఎంత మేరకి మీరు చెప్తున్న ఉద్యమం అక్కడ సక్సెస్ చేయగలరు? మీరు గమనించాల్సిన విషయం ఉన్నది, అసలు మాదిగలు అక్కడ తక్కువ కాదు. ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా తెలంగాణలో మాదిగల జనాభా కంటే 3-4 లక్షలు ఎక్కువ. కానీ మాలలతో పోలిస్తే తక్కువ. అది చెప్తున్నా నేను. ఇక్కడ మాదిగలు బాగా ఎక్కువ అని చెప్పడానికి కారణం ఏంటంటే 35 లక్షల చిల్లర మాదిగలు ఉంటే 17 లక్షల మంది మాలలు ఉన్నారు. అంటే ఈ మాలలతో పోల్చుకుంటే ఇక్కడ సగం ఎక్కువ. కానీ అక్కడ గవర్నమెంట్ తీసిన జీవో ఉన్నది 25 జీవో. ఇదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసింది. ఏమని తీసింది? ఏ జిల్లాలో మాలలు ఎంత మాదిగలు ఎంత అని ఇతర కులాలు ఎంత అని లెక్కలు తీసింది. లెక్కలు తీస్తే తేడా ఎంత వచ్చింది? 39 లక్షలు మా మాదిగలు, 42 లక్షలు మాలలో వచ్చింది. తేడా ఎంత? 3 లక్షలు. అంతే కదా? అంటే 3 లక్షలు తేడుంటే సామాజిక న్యాయం అన్యాయం అవుతుందా? ఇప్పుడు మేము తక్కువ ఉన్న కాడ మేము ఎక్కువ అడుగుతున్నామా? మా జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా వస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా మేము 1% ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు 1% ఎక్కువ వచ్చింది. ఇప్పుడు విభజనానంతరం మేము ఒక 2 లక్షలు 3 లక్షలు తక్కువ అనుకో, మాకు 1% తక్కువ వస్తుంది. అంటే మేము తక్కువ ఉన్న కాడ ఎక్కువ అడుగుతలేమే, కానీ అసలే లేకుండా పోయినామా? అసలు లేకుండా పోతే ఇక్కడ 35 లక్షలు ఉన్నారు మాదిగలు, అక్కడ 39 లక్షలు ఉన్నారు. మాదిగలతో పోల్చుకుంటే 2-3 లక్షలు తేడా కావచ్చు. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను, ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ జరిగింది కదా గతంలో. ఏ గ్రూపులో మాదిగలు రాలే కదా, మాలలు రాలే కదా, ఇతర కులాలు రాలే కదా. ఎవరు వచ్చిండ్రు? ఏ గ్రూప్లో రెల్లి పైడి ప్యాక్ వచ్చారు. వాళ్ళు తెలంగాణలో లేరు, వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలుకుంటే రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వరకు మొత్తం ఉన్నారు. వాళ్ళు ఎన్ని లక్షలు ఉన్నారు? 5-6 లక్షలు జనాభా ఉన్నారు. అంటే మాదిగలతో పోల్చుకుంటే 2 లక్షలు 3 లక్షలు మాదిగలు తక్కువ కావచ్చు. కానీ వర్గీకరణ కోరుకునే ఇంకొక వర్గం ఉన్నది కదా, బలమైన వర్గం. మరి వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళని కలుపుకుంటే మాలల కంటే మాదిగలు ఎక్కువ కదా, ఖచ్చితంగా ఎక్కువనే కదా. అందువల్ల మేము అక్కడ మైనార్టీలం కాదు, మేము బలహీనలం కూడా కాదు. రెండో విషయం, అట్లా బలహీనలు అనుకొని చెప్పి చంద్రబాబు నాయుడు పప్పులో గాలేశాడు. హైకోర్టు తీర్పు పర్మిషన్ ఇవ్వమని ఇచ్చేసిండు. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో బహిరంగ ఒక 20-30 మంది సభలో ఇంటెలిజెన్స్ డీజీని వెంకటేశ్వరని పిలిచి హైకోర్టు తీర్పు ఏమొచ్చిందంటే అది వాళ్ళకు ఎంఆర్పీఎస్ వాళ్ళకు పర్మిషన్ ఇవ్వని వచ్చింది సార్, అది కూడా పక్కకు పెట్టాడని చెప్పి 20 మంది ముందు చెప్పిండు. అది కూడా పక్క పెట్టి శాంతి భద్రత సమస్య అని చెప్పి అనిచేసాడు అని చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేశాడు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది కాజాలోనే, ఏది ప్రమాణ స్వీకారం చేసిన చోటే మేము మీటింగ్ పెట్టుకునే చోటు. అదే రాజ్యాంగాన్ని ధిక్కరించమని చెప్పి నువ్వు అక్కడ చెప్తావా? చెప్పి ఏం సాధించినావు నువ్వు? చివరికి మేము చెప్తున్నాం, లక్షల మందిని అరెస్ట్ చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఉండబడే కుప్పం నుంచి గెలిచిండు. కుప్పం అమరావతికి అంటే మంగళగిరికి అమరావతికి 600 కిలోమీటర్లు. ఇటు శ్రీకాకుళం మన ఒరిస్సా బార్డర్ ఉండబడే ఇచ్చాపురం 600 కిలోమీటర్లు. అరే ఇటు 600 కిలోమీటర్ల పరిధిలో, ఇటు 600 కిలోమీటర్ల పరిధిలో, 1200 కిలోమీటర్ల పరిధిలో నీ అరెస్టులు అంతటా జరిగినాయి కదా. అయితే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆపగలిగినావా? ఆపలేదు కదా. ఎక్కడి నుండి వచ్చింది? నీ యంత్రాంగం అంతా వేల మంది మోహరించినా కూడా చివరికి ఆవేదన ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అంతమంది వేల మంది అక్కడికి రోడ్డు మీదకి? గ్రౌండ్ పక్కనే రోడ్డు మీదకి ఎందుకు వచ్చి తెలుసా? రాజశేఖర్ గారు ఆ కాజాలో ఆ గ్రౌండ్లో మీటింగ్ పెట్టిండు. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లారు అక్కడ మీటింగ్ పెట్టబోతున్నాడు. చంద్రబాబు నాయుడు యువగర్జనలు జరిపిండు. చంద్రబాబుని ప్రమాణ స్వీకారం జరిగింది. సంకల్ప సభ అక్కడనే జరిగింది. పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మొన్నటికి మొన్న మాలమాల మీటింగ్ జరిగింది. ఇన్ని మీటింగులకు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇన్ని మీటింగ్లు ఇక్కడ జరుగుతాయి, మా మాదిగోళ్ళకే మీటింగ్ జరిపే స్వేచ్ఛ లేదని చెప్పి వేల మంది పోలీసులను పెట్టినా కూడా వేల మంది అకస్మాత్తుగా రోడ్డు మీదకి వచ్చారు. అందువల్ల మాదిగలు తక్కువ ఉంటే మన యుద్ధం అక్కడనే జరిగింది కదా. నీ పరిపాలన కేంద్రం ఏంది? అమరావతే కదా. నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది అక్కడనే కదా. నువ్వు వేల మంది పోలీసులు పెట్టింది అక్కడనే కదా. మన యుద్ధం జరిగింది ఎక్కడ? అక్కడనే కదా. కానీ ఎలక్షన్ వచ్చే వరకు మందకృష్ణ చాలా మిలిటెంట్గా ఉద్యమం చేస్తాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు వెళ్ళిపోతారు. దీనివల్ల మాదిగ బిడ్డలంతా అన్యాయం అవుతున్నారు అంటున్నారు. నేను వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామ్మా. ఈ పోరాటం జరుగుతున్న కాలంలో వర్గీకరణకు అనుకూలమైన శక్తులతో నేను కలిసి పనిచేయాలన్నా, వర్గీకరణ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేయాలన్నా, ఎవరినన్నా ఎంతో కొంత మేరకు నమ్మాలనుకున్నప్పుడు ఎవరిని నమ్మాలన్నప్పుడు వర్గీకరణకు అనుకూలమైన శక్తులతోటే మేము పనిచేయాల్సి వస్తుంది. చంద్రశేఖరరావు గారు ఉన్నాడు, ఒకసారి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకు? అప్పుడు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాబట్టి, అవునా? పెట్టుకున్నాడు కదా. కానీ అదే వర్గీకరణ మళ్ళీ అదే తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వలేకుండా పోయింది ఆ సమయంలో ముందు. మరి 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రశేఖరరావు గారు 2009 వచ్చి వీరితో పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ తెలుగుదేశం. ఎందుకు? టీడీపీ మళ్ళీ తెలంగాణకు అనుకూలంగా మారింది కాబట్టి. అట్లనే
వర్గీకరణ విషయంలో నేను ముందుకెళ్తున్న దశలో నాకు అనుకూలమైన శక్తులను మా జాతికి అనుకూలమైన శక్తులతో నేను కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది ఆ సందర్భంలో. మరి ఆ సమయంలో కదా చంద్రబాబు నాయుడు ఏబీసీడీ చేసిండనే కదా మేము ఆయనకు సాయం చేసింది. ఏబీసీడీ చేస్తామని నమ్మకంతో కదా సాయం చేసింది. ఇప్పుడు నమ్మక ద్రోహం చేసింది వాళ్ళు కదా. మన నమ్మక ద్రోహం చేసి మా ఉద్యమాన్ని మీటింగ్లు పెట్టుకోకుండా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది కదా. అందువల్ల మేము శత్రువులకు మేము సాయం చేసినట్టు కాదు, వర్గీకరణ చేస్తామనే శక్తులకు సాయం చేశాం. వాళ్ళు మాట మీద నిలబడకుండా మోసం చేస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, అంతే తప్ప ఇంకోటి కాదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం ఎంఆర్పిఎస్ చాలా బలంగా పాల్గొనింది. ఉద్యమంలో చాలా చురుగ్గా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు, లక్షల మంది. కానీ ఇక్కడ కూడా ఏం ఏబిసిడి గురించి ఒక తీర్మానం కానీ ఇలాంటిది ఏం జరుగుతున్నట్టు లేదు కదా తెలంగాణ నుంచి. లేదమ్మా, ఆ కోణంలో చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఏ మాట కామాట తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం 2 అడుగులు ముందుకేసిందని నేను చెప్పదలుచు. ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది అనుకున్నా, అది ఏదన్నా కానీ ఈ అంశం ఎజెండాగా ముందుకెళ్తున్నది అనే విషయం కూడా 2 అడుగులు ముందుకేసిన విషయం, ఇంకో 3 అడుగులు ముందుకేయాలి అంతే. 2 అడుగులు ముందుకేసిన ఎగ్జాంపుల్, తెలంగాణలో అసెంబ్లీ తీర్మానం కేసీఆర్ గారు పెట్టేశారు, కేంద్రానికి పంపారు. అంతటితో ఆగలేదు. మేము ఢిల్లీలో ఒకసారి ధర్నా చేస్తున్న సమయంలో కానీ, ఇక్కడ ఉద్యమ రూపాలు దాల్చున్న సమయంలో కానీ, ఒకసారి కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారిని వెంబడి పెట్టుకొని ప్రధానమంత్రి గారు కలిసి మా రాష్ట్రానికన్నా పర్మిషన్ ఇచ్చి మేము వర్గీకరణ చేసుకునే అవకాశం ఇవ్వడని చెప్పేశాడు. మొన్నటికి మొన్న 2వ కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తున్నాం, దయచేసి మీరు సాయం చేయాలని చెప్పొచ్చారు. అంటే ఒక 2 అడుగులు ముందుకేసి. ఇప్పుడు మేమంటున్నామంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళగలిగితే అన్ని రాజకీయ పార్టీల్లో బీజేపీ కూడా ఉంటుంది కదా అక్కడ, కాబట్టి బీజేపీ కూడా అక్కడ ఒత్తిడి పెడుతుంది అనే పద్ధతిలో కేసీఆర్ గారికి అప్పీల్ చేస్తున్నాం. అక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఏబీసీడీ చేసి పెద్ద మాదిగనన్న మనిషి ఏబీసీడీ వ్యతిరేకం ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు బాధ ఏంటంటే మాదిగ జాతిలో ఆవేదన ఏంటంటే మీరు గమనించాలి, తెలంగాణలో మేము సాయం చేశాం పాదయాత్రకు, ఇక్కడ రాలేసిండు ఆయన మీద. మాలమహానాడుకు సంబంధించిన వాళ్ళు ఈయన అడ్డుకునే ప్రయత్నంలో బయన్సలో రాలేసిండు, చాలా గొడవ. ఆ రోజు మా పిల్లలు కూడా 3 చచ్చిపోయిండ్రు. ఓకే, ఇక్కడ మేము అండగా నిలబడ్డాం, ఇక్కడ రాలేసిండు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం మేము ప్రయత్నం చేశాం, ఓటు పరంగా. మాలమహానాడు ఓడించే ప్రయత్నం చేసింది. ఓడించమన్న మాలమహా లీడర్కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు జూపుడికి, ఓడించమన్న కారం శివాజీకి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిండు. చివరికి సాంఘిక సంక్షేమ శాఖ రావెల కిషోర్ బాబు అనే మాదిగన చేతులు ఉంటే ఆయనను తొలగించి ఆ శాఖను కూడా తీసేసి నక్కా ఆనంద్ బాబు అనే మాలైన చేతులు పెట్టేసిండు. అంటే ఏబీసీడీ వర్గీకరణ చేస్తా అనేది పక్కకు పెట్టిండు, చివరికి వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నాడు. అంటే మాదిగల ఆవేదన చాలా ఉన్నది అక్కడ. ఆ ఆవేదనకు అనుగుణంగానే ప్రతిరూపంగానే కురుక్షేత్రం ఉన్నాం. మేము ఇక్కడ పెట్టింది ఏంటిది, ధర్మయుద్ధం. అక్కడ పెట్టింది ఏంది, కురుక్షేత్రం. ధర్మయుద్ధం ధర్మంగానే జరిగింది కదా. గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుపోయి మేము ఎంతమంది వచ్చిండ్రు, లక్షల మంది వచ్చిండ్రు కదా. పరేడ్ గ్రౌండ్ నుండి పరేడ్ గ్రౌండ్ చుట్టూ 5-6 కిలోమీటర్ దూరంలో జనం వచ్చారు. ఇక్కడ మీ మీటింగ్కి వెంకయ్య నాయుడు గారు వచ్చారు, అక్కడ ఎందుకు మీకు కనీసం ఒక స్టేట్మెంట్ అన్న సపోర్ట్ చేయమని? ఎందుకంటే అధికార పక్షం భాగస్వామ్యంగా ఉంది కదా బీజేపీ కూడా, ఎందుకు అక్కడ మీకు సపోర్ట్ చేయలేకపోయారు? వాస్తవం ఏంటంటే అక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 23 సంవత్సరాల వార్షికోత్సవ మహాసభ, దానికి పెట్టిన పేరు కురుక్షేత్రం. మీరు గమనించండి, మా కరపత్రంలో కానీ మా పోస్టర్లలో ఒక్క రాజకీయ నాయకుడి పేరు, ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆహ్వానం మేము లేదు. ఎంఆర్పిఎస్ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు యూటర్న్ తిరిగిండు, ఆ యూటర్న్ తిరిగిన వ్యక్తితో యుద్ధం చేస్తున్నామనే కోణంలో మేమే వెళ్ళామే తప్ప ఇంకోరి గురించి మాట్లాడలేము. ఇక రెండో విషయం, మాకు ఏదన్నా నిజంగా మాకు బలం ఉన్నది అంటే యూపీఏ గవర్నమెంట్ను ప్రత్యక్షంగా ప్రభావితం చేసింది, శాసించింది మాల సామాజిక వర్గం. యూపీఏలో లేనిది ఎన్డీఏలో కొంత మాకు ఏదన్నా ఉన్నది అంటే మేము ఎవరు అనుకున్నా కూడా వెంకయ్య నాయుడు గారి రూపంగా మాకు ఒక బలం మాకు తోడైన మాట వాస్తవం. అయితే అది ఆయన రాజకీయాలకు అనుగుణంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన చేసే పాత్ర కాదు అతను. మేము ఆత్మసాక్షి చెప్తున్నాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్పకపోయినా ఆయన ఎడల మాకు ఒక నమ్మకం, ఒక గౌరవం ఉన్నది. దానికి కారణము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినాక రాజకీయ అవసరాల కోసం తీసుకున్న నిర్ణయంగా నేను ఆయనను మేము చూడలేం. ఎందుకంటే 94లో ఎంఆర్పిఎస్ మొదలై మాదిగలకు ఒక శక్తిగా మారింది, ఒక గొంతుగా మారింది. కానీ 94 కంటే ముందు 12 ఏళ్ల క్రితం, అంటే మాదిగ జాతి పక్షాన ఎవరు కూడా వర్గీకరణ అని ఇంకోటని మాట్లాడని రోజుల్లో 82లో నెల్లూరు జిల్లా ఉదయగిరి శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లోనే మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో వర్గీకరణ చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి అతను. అందువల్ల మేము ఆ కోణంలో చూస్తాం. మాకంటే ముందు మాట్లాడిన వ్యక్తి, ఆ రోజు నుంచి మాకు అండగా నిలబడ్డ వ్యక్తి. నాకు తెలిసి వర్గీకరణ ప్రయత్నాలు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తమ వంతు ప్రయత్నం చేస్తున్న విషయం దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, మాకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. కానీ అక్కడ ఇంకా కొన్ని శక్తులు ఇప్పటికీ పలుకుబడిగా వర్గానికి సంబంధించిన వాళ్ళు, బీజేపీలో కూడా అదే శక్తులది ప్రాధాన్యత ఉందంటారా? అసలు లేరని అనుకోవద్దు కదా. ఇప్పుడు 100% యూపీఏ గవర్నమెంట్ శాసించకాడు ఉన్నారు. కానీ ఇప్పుడు 100% కాకపోయినా ఎంతో కొంత ప్రభావితం చేసే శక్తులు అక్కడ కూడా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా పట్టండి.
ఇప్పుడు ఉన్నతాధికార వర్గం అంతా వాళ్ళ చేతిలో ఉంది, ఇప్పటికి ఉన్నది. ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ గారిది ఏ రాష్ట్రం ప్రధానమంత్రిది? గుజరాత్. అమిత్ షా గారిది ఏ రాష్ట్రం? గుజరాత్. గుజరాత్ కేంద్రంగా కూడా ఎస్సీ వర్గీకరణను రద్దు చేయించింది రామస్వామి అని ఒక సుప్రీంకోర్టు జడ్జి. ఆయన కొడుకు శ్రీనివాసన్, కే శ్రీనివాసన్ అంటే ఆయన అక్కడ రెవెన్యూ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో మీకు ఎంఆర్పిఎస్ తప్ప ఇంకెవరు కనిపించారు. కానీ మాల సామాజిక వర్గం నుంచి దేశవ్యాప్తంగా ఉన్నతాధికారులు ఎదిగారు. ప్రభుత్వాలను ప్రభావితం చేసే కాడున్నారు, శాసించే కాడున్నారు, వాళ్ళ నిర్ణయాలు మార్చే కాడున్నారు. మాకు అడ్డం పడుతున్నది వాళ్ళ పలుకుబడి. మాకు పలుకుబడి లేదు, రోడ్డు మీద యుద్ధం చేస్తున్నాం. ఆ యుద్ధం అంతిమంగా లక్ష్యం చేరేంతవరకు యుద్ధం కొనసాగుతుంది. పలుకుబడి వర్గం ఉంటే ఉండవచ్చు, కానీ వాళ్ళ స్వార్థం ఉన్నది కాబట్టి స్వార్థపరులు ఓడిపోతారు, ధర్మమే అంతం గెలుస్తుంది. ఆ విషయం మేము రుజువు చేస్తాం. రుజువైన చరిత్ర కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ వర్గీకరణ అనేది ఒక ఆస్పెక్ట్, అంటే అదే ప్రధానమైన డిమాండ్. అది పార్లమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ ద్వారానే వర్గీకరణ సాధ్యం. ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో మెజారిటీ రోల్ ఎంఆర్పిఎస్ పోషించింది, చాలా మిలిటెంట్ ఉద్యమాలు చేసింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎంఆర్పిఎస్ పాత్ర ఉందంటారా? ఒకటేంటంటే మంత్రివర్గంలో కానీ ఎక్కడైనా విషయం ఏంటంటే తెలంగాణలో కాదు, ఎంఆర్పిఎస్ తెలంగాణను సమర్థించే విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కోరుకునే శక్తులు తెలంగాణలో బలంగా ఉన్నాయి, తెలంగాణ అడ్డుకునే శక్తులు సీమాంధ్రలో బలంగా ఉన్నాయి. మనం చూస్తున్నాం. ఇక్కడ పాట ఇక్కడ పాడిండ్రు ఒకే పార్టీ, అక్కడ పాట అక్కడ పాడిండ్రు. టీడీపీ ఇక్కడ తెలంగాణ జయ అన్నది, టీడీపీ అక్కడ నయ అన్నది. కాంగ్రెస్ ఇక్కడ జయ అన్నది, కాంగ్రెస్ నయ అన్నది. వైసీపీ ఇక్కడ జయ అన్నది, వైసీపీ అక్కడ నయ అన్నది. ఇది మనం చూస్తున్నాం. అంతే. ఇక్కడ తెలంగాణలో బీజేపీ యుద్ధం చేసింది, అక్కడ సైలెంట్గా ఉన్నది. ఇవన్నీ మన చరిత్ర. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏమున్నదంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది ఎంత సత్యమో, ఆంధ్ర రాయలసీమలో ఉండబడే ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా, క్యాడర్ కూడా తెలంగాణ కావాలని కోరుకున్నది కూడా అంతే వాస్తవం అని చెప్పి ఎక్కడ కూడా రెండు మాటలు మాట్లాడని చరిత్ర ఒక ఎంఆర్పిఎస్ ఉందని చెప్పి శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాసింది. అందువల్ల తెలంగాణ సాధించే క్రమంలో అంబేద్కర్ దృక్పథం కనుక ఇక్కడ తెలంగాణలో క్రియాశీలకం పాత్ర పోషించాం. అక్కడ అడ్డం పడుతున్న రోజుల్లో కూడా ఎంఆర్పిఎస్ తెలంగాణ కావాలని చెప్పి గొంతు ఇప్పించిన చరిత్ర ఉన్నది. అంటే ఎంఆర్పిఎస్కే అది ఉన్నది. ఇక కేసీఆర్ అంటూ కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి మొదటి నిరసన ఎవరు వ్యక్తం చేశారు? జూన్ 2వ తారీఖు నాడు 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు తెలంగాణ మొత్తం పండుగలు చేసుకున్నది. ఆ పండుగలు ఆకాశం అంతా అద్దుగా ప్రచారం పండుగలు చేసుకున్నది. కానీ ఎంఆర్పిఎస్ మాత్రం దళితులను మోసం చేసిండు. కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి కనుక మాట మీద నిలబడితే మాదిగలను ముఖ్యమంత్రి చేసే అవకాశం వచ్చేది. అట్లా మాదిగలను మోసం చేసిండు, దళితులను మోసం చేసిండు అని చెప్పి ఆయన మోసాన్ని ప్రశ్నించింది మొదటి రోజు ఎంఆర్పిఎస్. అదే సమయంలో ఒక మాదిగల గురించి పక్కకు పెట్టు, అసలు మీ దృష్టి తీసుకొస్తున్నాను, బాధపడ్డద్దు అమ్మాయి. తెలంగాణలో 4 కోట్ల మంది సమాజం ఉంటే 2 కోట్ల మంది మహిళలు కదా. అరే 17 మంది మంత్రులు ఉంటారు, ఒక మహిళా మంత్రి లేదు కదా. ఇది మహిళా మంత్రి ఉండడం వల్ల మహిళలకు అన్ని జరుగుతుందని నేను అనను, మీరు అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ముందు ఉనికి సమస్య కదా, ఇది ఆత్మగౌరవ సమస్య కదా. ఈ విషయాన్ని ఎవరన్నా గుర్తించినరా? ఎవరన్నా రోడ్డు మీకు వచ్చి మహిళా సంఘాలు ఆయన నిలదీసినాయా? కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే మార్చి 8వ తారీఖు నాడు, అంతేనా, మార్చి 8 వేల మందితో రిజర్వేషన్ కాదు మంత్రివర్గంలో మహిళల స్థానం దక్కాలని చెప్పి వేల మందితో ఇందిరా పార్కులో ధర్నా చేసి మహిళా సంఘాలను వేదిక మీద తీసుకొచ్చినాయి. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం పక్షాన ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తున్నది. మాదిగలకైనా మహిళలకైనా ఎవరికైనా. లేకపోతే ఈ దేశంలో మీరు అన్నారు కదా మీరేం సాధించిండ్రని చెప్పి, దేశంలో ఎవరు సాధించని కొన్ని విజయాలు ఎంఆర్పిఎస్ అన్ని వర్గాల పేదలకు సాధించింది. గుండె జబ్బుల ఉద్యమం మానవత్వంతో మేము చేయకపోతే ఆరోగ్యశ్రీ పథకం వచ్చేది కాదు. ఇవాళ 2 రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలహీనం చేసే శక్తులు ఉన్నారా అంటే వాళ్ళు బలహీన పడకపోతారు అది దాన్ని బలహీనం చేస్తే. నంబర్ 1. రెండోది వికలాంగుల ఉద్యమాలు నడిపింది దేశంలో ప్రపంచంలో ఎవరంటే ఎంఆర్పిఎస్. దాన్ని సాధించింది 1500. వృద్ధుల వితంతుల మీటింగ్ ఉద్యమాలు చేసి 1000 రూపాయల పెన్షన్ సాధించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, అన్ని బలహీన వర్గాల శక్తులకు, మహిళల పక్షాన, సమాజంలో ఉండబడి అన్ని వర్గాల పేదల పక్షాన కూడా ఎంఆర్పిఎస్ చేసింది. ఒక కుల సంఘం నిన్నటి వరకు కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే బాధపడే ఒక కులం ఒక ఉద్యమంగా మారి సమాజానికి మేలు చేసింది, జాతికి మేలు చేసుకునే ప్రయాణం ఉన్నది. అంతిమ విజయం సాధించడం కోసం యుద్ధం కొనసాగిస్తున్నాం. పర్సనల్గా వ్యక్తిగతంగా మిమ్మల్ని చూస్తుంటే అంటే ఇంత చైతన్యం, ఇటు వర్గీకరణ పోరాటం ఒక్కటే కాదు, సమాజంలో అనేక రకాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా గుండె జబ్బు చిన్నారులు, వికలాంగులు, మహిళలు ఇలా చేస్తానే ఉన్నారు. ఏంటి మీ చైతన్యానికి అసలు ఫస్ట్ మోటివేషన్ ఏంటి? ఉందంటే నేను మొదటి నుంచి నమ్ముకుంటున్నది, నేను ఎంఆర్పిఎస్లోకి రాకముందు కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారా? అంటే విప్లవోద్యమం బ్యాక్గ్రౌండ్ కొంత ఉండడం వల్ల నేను మొదటి నుంచి విశ్వసిస్తున్నది అంటే
భారతదేశంలో కులం లేకపోతే నన్ను మాదిగా అన్నారు, రాజశేఖర్ గారిని రెడ్డి అన్నారు, చంద్రబాబు నాయుడు చౌదరి అన్నారు, ఇంకోరు అన్నారు కదా. కుల వ్యవస్థ ఉండడం వల్ల నా తల్లిదండ్రులు మాదిగలు కాబట్టి నన్ను మాదిగా అంటారు కదా. సరే, వ్యక్తిగతంగా ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. కానీ నేను మొదటి నుంచి విశ్వసిస్తున్నది మాత్రం కులం కంటే మతం కంటే మానవత్వం గొప్పది కదా. కులం మనకు సంబంధం లేకుండా రుద్దబడ్డది, మతం మనం ఇష్టానుసారంగా మనం నమ్ముకునేది. కానీ ఈ రెండింటికంటే ముందు మనం మనుషులం కదా. ఈ దేశంలో భారతీయులు, ఈ ప్రపంచంలో మన మానవులు. కాబట్టి మానవుల్లో ఎవరు ఏ రూపంగా కొంత అసమానతలు గురైనా వాళ్ళ పక్షాన మనం ఉండడం వల్ల సమాజానికి అసమానతలు లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కదా. మార్క్స్ సిద్ధాంతమైన, బుద్ధుడి సిద్ధాంతమైన, ఎవరి సిద్ధాంతమైన, ఎవరి సిద్ధాంతమైన అదే కదా కదా. కాబట్టి ఆ కోణం నుంచి మేము ముందుకు వచ్చాము. కాబట్టినే మాదిగ ఉద్యమ చైతన్యాన్ని మానవత ఉద్యమంగా మలిచి కదా, మానవత ఉద్యమం ఫలితాలు అన్ని కులాల పేదలకు అందించే దశకి ఎంఆర్పీఎస్ ఎదిగింది. చెప్పండి, ఈ రాష్ట్రంలో 1000 కులాలు ఉన్నాయి, 1000 కులాలకు సంఘాలు ఉన్నాయి. ఈ దేశంలో 1000 కులాలని 1000 కులాల సంఘాలు ఉన్నాయి. మనం చూసాం, కాపులు మీటింగ్ పెట్టి విధ్వంసం చేశారు, గుజ్జర్లు మీటింగ్ పెట్టారు, జాట్లు మీటింగ్ పెట్టారు, పటేన్లు మీటింగ్ పెట్టారు. ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు మీటింగ్ పెడుతుండ్రు కదా. అంటే వాళ్ళ కుల చైతన్యం వరకే పరిమితమైనరు, వాళ్ళ కుల అంశం వరకే పరిమితమైనరు తప్ప సమాజంలో అన్ని కులాల్లో పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని అంశాలు మనం సాధించి పెట్టాలనే చైతన్యంతో ఎవరు ఉద్యమం చేయలే. ఒక అట్టడుగు కులమైన మేమే మా జాతిని మేల్కొల్పగలిగాం. అదే సమయంలో సమాజంలో అన్ని కులాల పేదల బతుకును కూడా ఆలోచించి ఉద్యమాలు చేస్తున్నాం, ఫలితాలు కూడా సాధించాం. మీ ఉద్యమాన్ని విస్తృతం చేశారు అన్ని కులాల పేదలకు సంబంధించి. ఒక రాజకీయ పార్టీగా మీరు ఎందుకు అవతరించలేదు? ఒక రాజకీయ పార్టీకి మీరు ఎందుకు నాయకత్వం వహించట్లేదు? మీరు ఉద్యమం స్టార్ట్ చేసినాక ఎన్నో పార్టీలు పుట్టినవి, ఎన్నో పార్టీలు పోతా ఉన్నాయి. ఎందుకు మీరు ఒక బలమైన రాజకీయ పార్టీగా అవతరించలేదు? ఒకటి ఏంటంటే, ఈ దేశంలో కుల చైతన్యం ఇతర చైతన్యం కంటే బలమైనది కదా. దాన్నే మీరు సాధనంగా వాడుతున్నామంటారు? సాధనంగా ఒక ఉద్యమం కోసం వాడామే తప్ప రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నంలో కూడా నిజంగా అదే మాకు అవరోధంగా మారింది. సమాజం కోసం ఇన్ని ఉద్యమాలు చేసి ఫలితం సాధించిన ఎంఆర్పీఎస్ లేదా మందకృష్ణ అంటే మాదిగ అంతే కదా. అంటే ఒక మాదిగ శక్తి రాజకీయ శక్తిగా ఎదగదు కదా. కానీ చూసే సమాజం మాత్రం అట్లనే చూస్తుంది. కొన్ని ఇట్లాంటి అడ్డంకులు, అవరోధాలు, సమాజంలో ఉండబడే చూపు, ఆ కోణంలో ఉండడం వల్ల కొంత మనం ముందుకెళ్ళకపోయినా ముందు వర్గీకరణ అనేది ఒకటి సాధిస్తే, అంబేద్కర్ రిజర్వేషన్ సాధించాడు. కానీ పంచకపోవడం వల్ల నాకు తెలిసి ఒక విషయం సత్యం చెప్తున్నాను నేను, దేశంలో దాదాపు 1200 దళిత కులాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 60 కులాలు నేను అట్లనే దేశం 1200 దళిత కులాల్లో అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు వాళ్ళకి జనాభా కంటే మించి పొందిన వాళ్ళు 12-13 కులాల కంటే ఎక్కువ రావట్లేదు. అంటే మిగిలిన దాదాపు 1190 కులాలకు సంబంధించిన వాళ్లకు న్యాయం జరుగుతలేదని రుజువు అవుతుంది కదా. కానీ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు పంచిన రోజు ఆ 12 కులాలు వాళ్ళు అక్కడనే ఉంటారు. కానీ మిగతా 1190 కులాలకు సంబంధించిన వాళ్ళు విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకెళ్తారు. నాకు తెలిసి రిజర్వేషన్ సాధించిన తర్వాత వర్గీకరణే ఈ దేశంలో ఉండబడే దళిత జీవితాల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది ఒక నీళ్ళ లాంటివి అవుతాయి. నీళ్ళను కొంతమంది అక్కడనే కట్టుకొని ఆపుకొని వాళ్ళ పంట పొలాలకి తీసుకుంటుంటారు. కానీ ఆ నీళ్లను అన్ని పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి పంచడానికి కావాల్సిన ప్రయత్నం చేసినామనుకో, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు బాధపడడానికి అవకాశం ఉంటుంది. నాకు తెలిసి వర్గీకరణ అమలు జరిగిన 10 ఏళ్లలో దేశంలో ఎన్నడూ రాని మార్పు దళిత కులాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మందకృష్ణ గారిని ఒక రాజకీయ ప్రయాణం చూడొచ్చా మేము, ఈ ఉద్యమ ప్రయాణం కాకుండా? నాకు వ్యక్తిగత ఆశలో ఇంకోటో లేవమ్మా, ఉన్నమాట చెప్తున్నాను. అంటే మీలాంటి వాళ్ళు విస్తృతంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక రాజకీయ పార్టీ లక్ష్యానికి తోడ్పడే ఏ రాజకీయ నిర్ణయాన్ని తీసుకుంటాం, కానీ ఆ ఉద్యమ లక్ష్యాన్ని బలహీనం చేసుకునే ఏ వ్యక్తిగత ప్రయోజనం కోసం మేము వెళ్ళాం. అట్లానికి వెళ్ళాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు 98లో నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు, నేను నిరాకరించి సుగుణకుమార్కి వచ్చేది. 99లో రాజ్యసభ ఇవ్వబోయిండు, అదే సమయంలో ఆకార సుదర్శన్ సూర్యపేట వచ్చింది. రాజశేఖర్ గారు ఎమ్మెల్సీ ఇవ్వబోయిండు, ఏదో మంత్రి అన్నాడు, అయిపోయింది. అదే సమయంలో వరంగల్ పార్లమెంట్ సీటు 2009లో నాకు ఇవ్వడం కోసం ఆలస్యం చేసిండు, నేను తీసుకోలేదు. ఇవన్నీ ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది కావచ్చు, కానీ కుటుంబానికో కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది. కానీ వర్గీకరణ ఎజెండా సంపూర్ణంగా పూర్తవుతే కొన్ని లక్షల మందికి 100 ఏళ్ళకు భవిష్యత్తు ఉంటుంది అది. కాబట్టి ఈ వ్యక్తిగత వాటికంటే జాతి భవిష్యత్తు ముఖ్యం ఒకటి. రెండోది, వర్గీకరణకు తోడ్పడే ఏ రాజకీయ నిర్ణయమైనా తీసుకోవడానికి మేము ముందుకెళ్తాం. ఆ కోణంలో ఉపయోగపడితే మేము ముందుకెళ్తాం, అంతే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు ఆశించి మాత్రం రాజకీయ నిర్ణయాలు తీసుకోలేము. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మీ ఉద్యమానికి ఎప్పుడు కూడా ప్రతి పార్టీ కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మద్దతు తెలుపుతూ ఉంది, ఏదో ఒక సమయంలో మీకు సంఘీభావం తెలిపింది. ఏ రాజకీయ పార్టీ మీ ఉద్యమాన్ని సంపూర్ణంగా ఒకే స్టాండ్ మీద ఇప్పటివరకు సమర్థిస్తూ ఉందంటారు? నాకు తెలిసి అందులో బీజేపీ నంబర్ 1, సిపిఐ నంబర్ 2.
ఉన్నమాట చెప్తున్నాను నేను. బీజేపీ అంటే ఎట్లా దానికి ఆధారాలు ఉండాలి కదమ్మా. నేను మాట్లాడుతున్నంటే బీజేపీ నెంబర్ ఒకటి 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. మొత్తం వర్గీకరణ డిమాండ్ను సమర్థించి ఒక మొదటి తీర్మానం ఎవరన్నా చేసిందంటే బీజేపీ చేసింది. ఎక్కడ చేసింది? తిరుపతిలో 96లో. ఇప్పుడు తెలంగాణ తీర్మానం ఎక్కడ? కాకినాడ అంటారు, అది 97. అంటే తెలంగాణకు సపోర్ట్ చేసే తీర్మానం 97లో కాకినాడలో చేసింది, కానీ 96లో తిరుపతిలో చేసింది. ఏది? దానికి అనుగుణంగానే ముందుకెళ్ళింది. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ ఏర్పడ్డది అనుకో. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో వర్గీకరణ తీర్మానం ఒక రాజకీయ పార్టీ పరంగా చేసింది ఎక్కడ? భద్రాచలంలో బీజేపీ చేసింది. అదే సమయంలో వెంకయ్యనాయుడు గారు వర్గీకరణకు అనుకూలంగా ముందు నుంచి మాట్లాడుతున్న చరిత్ర ఆయనకున్నది. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీ దగ్గర ఆయన లేఖలు రాయించిన చరిత్ర కూడా ఉన్నది. ఎల్కే అద్వానీ గారు లేఖ రాశాడు. సుష్మా స్వరాజ్ మా ధర్నాకు వచ్చే ప్రయత్నం చేసింది. అదే సమయంలో గడ్కర్ గారు లేఖ రాశాడు. అంటే ఆ కోణంలో వాళ్ళు ఇప్పటివరకు మాట తప్పలే. కానీ ముందుకెళ్ళమని ఇంకా స్పీడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు నెట్టబడ్డది. ఆ విషయంలో వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకుంటుండే ఆ నమ్మకం మాకున్నది. ఇంకా ముందుకెళ్తాం. సేమ్ టైం ఇతర పార్టీలతో పోల్చుకుంటే స్టాండ్ కాడికి వచ్చేటప్పటికి నాకు సిపిఐ మొదటి నుంచి అరమరికలు లేని మద్దతును క్రియాశీలక అందిస్తున్నది. అందుకనే నాకు పెద్దలు సురవణ సుధాకర్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా చాలా గౌరవం. నాకు ఆయనే బర్ధన్ గారి దగ్గర తీసుకెళ్ళి వర్గీకరణ అంశం మీద లేఖిపించిండు. ఓకే, నంబర్ 1. నంబర్ 2, నారాయణ గారు, సురవణ సుధాకర్ రెడ్డి గారు నన్ను మొన్న బీహార్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ఎవరు? నితీష్ కుమార్కి ఫోన్ చేసి, మా రాష్ట్రం నుంచి మందకృష్ణ గారు వస్తున్నారు, మీ రాష్ట్రంలో దళిత మహాదళిత సమస్య లాగానే మా వర్గీకరణ ఇక్కడ ఉన్నది, మీరు కొంత ఆయనకు సాయం చేయాలని చెప్పి ఫోన్ చేసి నన్ను అక్కడికి పంపించండి. ఎవరు? పెద్దలు సురవణ సుధాకర్ రెడ్డి గారు. అదే సమయంలో నారాయణ గారు అక్కడికి నన్ను పంపించగాడు, అక్కడ షెల్టర్ ఇప్పించగాడు. మన సిపిఐ ఆఫీసులోనే అక్కడ ఉన్నాను నేను. ఏడా? బీహార్లో సిపిఐ ఆఫీసులో నేను ఉండి నితీష్ గారు, నాకు నితీష్ గారు ఎవరో తెలుసా? భారతదేశంలో ఎక్కువ లెటర్ రాసింది వెంకయ్యనాయుడు గారు, రాయించింది వెంకయ్యనాయుడు. నాకు దేశంలో ఎవరు తెలియదు, ఎలకేదని నాకు ఎట్లా తెలుస్తుంది? ఎక్కడో అర్జున్ ముండా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జార్ఖండ్కి వెళ్ళి లేఖ ఇప్పించాడు, శరద్ పవార్ దగ్గర లేఖ ఇప్పించాడు, అకాల్ దగ్గర లేఖ ఇప్పించాడు, అస్సాం గణ పరిషత్ దగ్గర లేఖ ఇప్పించాడు, చాలామంది దగ్గర లేఖ ఇప్పించాడు. ఎవరు? వెంకయ్యనాయుడు గారు. అట్లనే తర్వాత సిపిఐ నుంచే నేను ఎక్కువ నైతిక మద్దతు పొందుతున్నది మాత్రం సిపిఐ. ఇక మిగతా అందరూ వస్తారు కావచ్చు, కానీ నంబర్ 1, నంబర్ 2లో మాత్రం ఉంటారు. మీరు చూడండి, ఈ నంబర్ 1 పార్టీ నంబర్ 2 మధ్యలో సైద్ధాంతిక వైరుధ్యం చాలా ఉండవచ్చు. ఒకరినొకరు వేదిక మీద కూడా మనం చూడలేము కావచ్చు, కానీ వర్గీకరణ డిమాండ్ కాడికి వచ్చేటప్పటికి కానీ నెంబర్ 1 పార్టీగా మీరు చెప్తున్న బీజేపీ మాదిగల విషయానికి వచ్చేసరికి మాదిగ వృత్తి అనేది చర్మకారులుగా ఉంటారు. ఈరోజు చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా గోవధ పేరుతోటి మొత్తం చర్మకారుల ఉపాధి మీదే దెబ్బ కొడుతూ ఉంది. మరోవైపు వర్గీకరణకి మద్దతు ఇస్తుంది. ఎలా మీకు బీజేపీ మిత్ర పార్టీ? ఒక విషయం ఏంటమ్మా, నేను ఇప్పుడు ఈ కాజ్ మీద సంపూర్ణంగా నిమగ్నమై నా యుద్ధం జరుగుతుంది. నేను ఇప్పుడు కాజ్ గురించి మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు రెండో అంశం నేను ఇప్పుడు ప్రధాన అంశం చేసుకోలేను. అది మాదిగలకు సంబంధించిన ఒక అది ఒక చర్మకారులకు సంబంధించిన చమార్లకు సంబంధించిన వృత్తి అనో లేదా చర్మకారులకు సంబంధించిన భోజనం అనో ఆహారం అనేది చూడద్దు. వృత్తి ఇక్కడ భోజనం అందరం తినవచ్చు, కానీ వృత్తి అనేది చర్మకారులకు సంబంధించిన వృత్తి కదా. ఈరోజు గోవధ కానీ గోవుకు సంబంధించి నేనేంటంటే ఇప్పుడు అందులో ఒకవేళ బలహీనత ఉన్నది, పొరపాటు ఉన్నది అనుకోండి, నాకు తెలిసి ఎందుకైనా ఒక సుప్రీంకోర్టు ఇవాళ మనం స్టే రూపంగా చూసాం. నేను ఈ ఏబిసిడి అంశం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత, నిజంగా దీన్ని సాధించిన తర్వాత, అట్లాంటి ఒకవేళ తినే ఆహారం మీద ఆంక్షలు లేదా ఇంకో దాని మీద ఆంక్షలు అనే క్రమం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏం మాట్లాడితే ఇది సరిదిద్దడానికి అవకాశం ఉంటుందో ఖచ్చితంగా నా పని నేను చేసేస్తాను. అంటే ఒక కాజు కాడ యుద్ధం సీరియస్గా జరుగుతున్న సమయం, ఇంకొక అంశం ముందుకు వస్తున్న సమయం కదా. ఆ అంశం సంపూర్ణంగా పూర్తయిన తర్వాత ఇందులో ప్రభుత్వాలు తీసుకునే లోపాలు ఉన్నా లేదా దళిత వర్గాలను చిన్న చూపే అంశం ఉన్నా కూడా దాన్ని సరిదిద్దమని నా వంతు నా ప్రయత్నం చేస్తాను. అందులో రాజీపడే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఆ యుద్ధం కూడా కొనసాగుతుంది. ఇక మందకృష్ణ గారిని చివరిగా ఒక మంచి రాజ్యాంగ పదవిలో ఎప్పుడు చూడవచ్చు? ఏబిసిడి లక్ష్యం, రాజ్యాంగ సవరణ సాధించడం లక్ష్యం. దానివల్ల నాకు తెలిసి నేను ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండడమో ఎంపీగా అసెంబ్లీలో ఉండడమో, అది చాలామంది అసెంబ్లీలో ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏబిసిడి సాధించినంత తృప్తి నాకు ఇంకా వేరే దాంట్లో ఇప్పటివరకు అయితే ఉండదు. ఎందుకంటే వ్యక్తిగా నేను కొన్ని అవకాశాల కోసం అక్కడ ఉండవచ్చున్నా కానీ వర్గీకరణ జరిగితే కొన్ని కోట్లాది మందికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించే కాదు కదా, దేశం మొత్తం మీద రిజర్వేషన్ సిస్టమే మారిపోతుంది. 1200 కులాల్లో 12 కులాలు లబ్ధి పొందినాయి. కానీ రేపు వర్గీకరణ జరిగితే 1190 కులాలు కూడా మేలు జరుగుతుంది. అంత సుదీర్ఘకు సంబంధించిన పోరాటం జరుగుతున్నది. అందుకోసమే కొన్ని కోట్లాది మంది బతుకు వర్గీకరణ మీద ఆధారపడినది. కాబట్టి
నాకు వర్గీకరణ సాధించడం ద్వారానే నాకు తృప్తి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఎంఆర్పిఎస్ మీరు పెట్టినప్పుడు మీతో పాటు ఎంతోమంది ఆ రోజు ఉద్యమం స్థాపించినప్పుడు ఉన్నారు. ఈరోజు అందరూ కూడా అనేక పార్టీల్లో మంత్రులుగా ఉన్నారు, రకరకాల పదవుల్లో ఉన్నారు. అదంతా కూడా ఉద్యమ ఫలితమే అంటారా? ఈ రిజర్వేషన్ అనేది పక్కన పెడితే రాజకీయంగా ఒక మంచి పదవుల్లోకి రావడం కానీ ఒక చైతన్యం రావడం ఉద్యమ ఫలితం. ఆ విషయంలో ఎంఆర్పిఎస్ సంస్థ ముందుకు తీసుకెళ్తున్న దశలో ఒక కోణంలో మేము సంతోషం ఉంటాం, గౌరవపడతాం. ఎంఆర్పిఎస్ కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు, వార్డు మెంబర్ నుంచి ఎంఆర్పిఎస్ నాయకులుగా పనిచేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రుల దాకా ఎదిగారు. అందులో జెడ్పీటీసీలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. అంటే నంబర్ 1 పదవి అనేది రాలేదు, కానీ ఎంఆర్పిఎస్ డైరెక్ట్ నాయకుడు నెంబర్ 2 దాకా వచ్చారు కదా. ఆ విషయంలో ఎంఆర్పిఎస్ ఇచ్చిన చైతన్యం కనీసం కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళి కొన్ని అవకాశాలు పొందడానికి దారిస్తుంది. అయితే ఎంఆర్పిఎస్ ద్వారా పొందిన వాళ్ళు ఎవరైతే అవకాశాలు పొందుతున్నారో ఎంతో కొంత వాళ్ళు ఎన్నుకున్నబడే కొంత కమ్యూనిటీకైనా కొంత మేలు చేసే అవకాశం నా దృష్టిలో కనిపిస్తుంది. కానీ మీతో పాటు పనిచేసిన అందరూ కూడా పక్క పార్టీలకు వెళ్ళో లేదంటే మీతో డిఫర్ అయ్యో ఎక్కువ విమర్శిస్తూ ఉన్నారు. ఆ రోజు మీతో ప్రయాణించిన వాళ్ళు చాలా తక్కువ మందే ఈరోజు మీతో ఉన్నారు. ఎందుకు? జనం క్యాడర్ ఎప్పుడు యుద్ధంలోనే ఉన్నారు. అవకాశాల కోసం పోయిన వాళ్ళు, పక్కదారి పట్టిన వాళ్ళు విమర్శలు పెడుతూనే ఉంటారు కదా. జనం క్యాడర్ యుద్ధంలో ఉన్నారనడానికి సాక్ష్యం ధర్మయుద్ధమే సాక్ష్యం కదా. పరేడ్ గ్రౌండ్ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పెట్టినా నిండవు కదా. కానీ అవలీలగా ఎంఆర్పిఎస్ నవంబర్ 27 తారీఖు నాడు గ్రౌండ్ నిండడమే కాదు, రోడ్లన్నీ నాకు సురవన్ సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు మీటింగ్కి వచ్చి, కృష్ణ నేను ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే లోపలికి రావడానికి గ్రౌండ్ అంతా మొత్తం గ్రౌండ్ చుట్టంతా మొత్తం లక్షల మంది జనం వచ్చింది కాబట్టి నేను లోపల రావడానికి ఇంత టైం పట్టింది అన్నాడు. గ్రౌండ్ నింపడమే కరెక్ట్, ఎవరు నింపలేని పరిస్థితి అక్కడ ఉంటే గ్రౌండ్ అవతల లక్షలాది మంది కిలోమీటర్ల కొద్ది నిలబడ్డారంటే మాదిగ జనం మాదిగ క్యాడర్ ఎట్టున్నారు? యుద్ధంలోనే ఉన్నారు. దారి తప్పిన వాళ్ళు, అవకాశాలకు పోయిన వాళ్ళు ఎప్పుడు రాళ్ళు వేస్తుంటారు, నిందలు మోపుతుంటారు. అది పక్కకు పెడదాం, అంతేనా? తర్వాత ఇక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు పాలక వర్గాల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాలక వర్గాలకు భజన చేస్తే జాతి చూడదా? జాతి చూసి జాతి ఏమనుకుంటుంది? యుద్ధంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలనుకుంటుందా? అమ్ముడు పోయిన వాళ్ళకా? రాజీ పడ్డోళ్లకు, అమ్ముడు పోయిన వాళ్ళకు, లేదా ప్రజల్ని తాకట్టు పెట్టి వ్యక్తిగత పదవులు పొందేటోళ్ళ వైపు జనం ఉండరు. ఉద్యమం వైపే ఉంటారు. అది సాక్ష్యం ఏంది? నిన్నటి కురుక్షేత్రమే కదా. ధర్మయుద్ధం ఇక్కడ సాక్ష్యం. జనం లేరన్న కాడ చంద్రబాబు ఎందుకు భయపడాలి చెప్పండి? మీరు అన్నారు కదా మాదిగలు తక్కువ. అసలు మాలలు ఎక్కువ ఉన్న కాడ నువ్వు అదే గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకునే అవకాశం ఇచ్చావు కదా. మరి ఎక్కువ మాలలకోమో అవకాశం ఇచ్చినోడు తక్కువ మాదిగల మీటింగ్ పెడితే నీకు పోయేదే ఉన్నది? వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టుకుంటారు. అంటే తక్కువ మాదిగలని నువ్వు అనుకున్నా లక్షల మంది వస్తారనే విషయం నీకు అర్థమైపోయింది. ఆ లక్షల మంది రోడ్ ఎక్కితే రాష్ట్రం కుప్పకూలిపోతుందనే విషయం చంద్రబాబు అర్థం చేసుకుని అడ్డంకులు కల్పించబోయాడు. అడ్డంకులు కల్పించబోయి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించాడు. అది ఏం చేసిండు? మాదిగల చైతన్యం ముందు, మిలిటెన్సీ ముందు నీ వ్యూహాలు, నీ కుట్రలు, కుతంత్రాలకు చెల్లలే. చివరికి డీజీపీ సాంబశివరావు ఏం ప్రకటన చేసిండు? మా వ్యూహాలు మించి, మా ఎత్తుగడను మించి, మాకున్న సమాచారాన్ని మించి మాదిగలు తరలొచ్చారు. మా ఇంటెలిజెన్సీ మేము కూడా ఫెయిల్ అయిపోయినామని ఒప్పుకున్నాడు కదా. అంటే మాదిగలు తక్కువ ఉన్న కానీ నువ్వన్న తక్కువ ఉన్న కానీ నువ్వు అంత భయపడడానికి కారణం ఏంటంటే మాదిగల్లో చైతన్యం ఉన్నది, మాదిగల్లో పట్టుదల ఉన్నది, త్యాగాలు చేసే పోరాట స్ఫూర్తి ఉన్నది. కాబట్టినే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొన్న అక్కడ ఫెయిల్ అయింది. ధర్మయుద్ధం ఇక్కడైనా, కురుక్షేత్రం అక్కడైనా తేడా ఎక్కడ వచ్చింది చెప్పండి? మీరు గమనించండి. ఢిల్లీలో ఒకరోజు ధర్నా చేయమనండి 1000 మందితో, 2 రోజులు చేయమనండి. రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశంగా ఉన్నా కూడా అక్కడ 2-3 రోజులు చేయాలంటే కష్టం. మరి మేము ఎన్ని రోజులు చేసాం? నెలల తరబడి చేసాం కదా. వచ్చిన వాళ్ళని రానియకుండా, మళ్ళీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చిన వాళ్ళు రానియకుండా మహిళలు ఒకటే రోజు చేశారు, పారిశుద్ధ్య కార్మికులు ఒకటే రోజు చేశారు, చెప్పులు కుట్టిన వాళ్ళు ఒకటే రోజు చేశారు, విద్యార్థులు ఒకటే రోజు చేశారు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఒకటే రోజు చేశారు. అంతేనా? అంటే ఒక్కొక్క సెక్షన్ ఎక్కడికి నడిపించాం? మీరు ఇంద్ర పార్క్ నడిపించాలంటేనే, హైదరాబాద్ అందరం కలిసి నడిపించాలంటేనే చాలా కష్టం కదా. మనం 4 రోజులు అక్కడ నడిపించాం కదా. ఏ రోజు చూసినా 100,000 సంఖ్యలో ఉన్నారు కదా. అంటే ఎంఆర్పిఎస్ ఒక లక్ష్యం కోసం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ లక్ష్యానికి అనుగుణంగా జరుగుతున్న ప్రయాణంలోనే జాతి నిలబడతానికి సాక్ష్యం ఢిల్లీలో 4 రోజులు పెట్టినా జాతి అక్కడికి వచ్చింది. ధర్మయుద్ధం అంటే జాతి హైదరాబాద్ వచ్చింది. కురుక్షేత్రం అంటే అక్కడ కురుక్షేత్రం జరిపింది. ధర్మయుద్ధం ధర్మంగానే నడిచింది, కురుక్షేత్రం యుద్ధంగానే నడిచింది. కానీ మందకృష్ణ తన ధోరణికి భిన్నంగా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వర్గీకరణ కోసం. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? నారాయణ గారు కమ్యూనిస్ట్. నేను మందకృష్ణ గారు కమ్యూనిస్ట్ నేనేమంటానంటే, నేను ఏ మతాన్ని విశ్వసించినని ఎవరు అనుకున్నా కూడా నేను ముందు లౌకికవాదిని.
లౌకికవాది అనే వ్యక్తి, దాన్ని కట్టుబడిన వ్యక్తి అన్ని మతాలను గౌరవించాల్సిందే కదా కదా. దేవుడి మీద నమ్మకం ఉందా? ఏ మతానికి సంబంధించి అయినా దేవుడి మీద మందకృష్ణ గారికి నమ్మకం ఉందా? నేనేమన్నా, నేను హేతువాదిని కాను, నేను లౌకికవాదిని. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. అంబేద్కర్ ఈ దేశంలో అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయానికి అనుగుణంగా రాజ్యాంగం రాశాడు. నేను దళితుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేను గౌరవించకపోతే ఇంకెవరు గౌరవించాలి కదా. ఇప్పుడు అంబేద్కర్ హిందూ మతానికి వ్యతిరేకంగా పోవటం చేసిన అంటారు. మరి ఆమె నా రాజ్యాంగంలో అంబేద్కర్ హిందూ మతాన్ని ఏమైనా నిషేధించాడా? అన్ని మతాలను గౌరవించమని చెప్పేశాడు. నేనేం చేయాలి? అన్ని మతాలను గౌరవించాలి. కానీ నేను దేవాలయాల యాత్ర చేసింది స్వేచ్ఛను పరిరక్షించుకోవడానికి. ఎగ్జాంపుల్ చెప్పనా? చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పసిగట్టే, లక్షల మంది రాబోతున్నారు, నన్ను దోషిగా నిలబెడతాడనే విషయం చంద్రబాబు పసిగట్టే నన్ను ఎప్పుడు అరెస్ట్ చేశాడు? జూన్ 11కి అరెస్ట్ చేశాడు. చిత్తూరు నుంచి పొంగనూరు వెళ్తున్న మధ్యలో దారిగా అరెస్ట్ చేశాడు. నన్ను అరెస్ట్ చేయడమే కాదు, ఇక మీటింగ్లకు వెళ్లకుండా ఆపేశాడు, మీటింగ్లను రద్దు చేశాడు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కనీసం జిల్లాలో మండలాల్లో కనీసం నన్ను మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేశాడు. మీరు ఆలోచించండి, నన్ను అరెస్ట్ చేసిండు, మీటింగ్లు పెట్టే స్వేచ్ఛ లేకుండా చేసిండు. మీటింగ్ల పేరుతో నన్ను పోకుండా చేసే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు నేను ఏం చేయాలి? కురుక్షేత్రం సక్సెస్ చేయాలి, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలనుకున్నప్పుడు, మీటింగ్లకు రాని పరిస్థితి ఉన్నప్పుడు, మీటింగ్లు పెట్టుకునే అవకాశం లేనప్పుడు నేను ఏదో ఒక యాత్ర పేరుతో నేను అక్కడికి వెళ్తే అదే కార్యకర్తలు అక్కడికి వస్తారు కదా. ఈ స్ట్రాటజీస్ అన్ని మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ఇంటెలిజెన్స్ని మించి మీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయంటే అనుభవాలు అన్నీ నేర్పుతాయి. నాకు నిజంగానే విషయం పరీక్ష వచ్చింది. కురుక్షేత్రం జూలై 7 ఉన్నది. దాదాపు 25 రోజుల ముందే నన్ను అరెస్ట్ చేసి మీటింగ్లకు ఆపేశాడు. ఇక క్లోజ్, ఒక రకం చెప్పాలంటే క్లోజ్. మరి ఆ క్లోజ్ అయిన దాన్ని మళ్ళీ తెరిపియాలంటే నేను కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి అంతే. నేను ఎక్కడ పోయినా కార్యకర్తలు అక్కడికి వస్తారు. మీటింగ్ పేరుతో నన్ను పోనిస్తలేరు కాబట్టి దేవాలయాల యాత్ర పేరుతో పోయినా. నేను హిందూ దేవాలయాలు తిరిగా, క్రైస్తవం దగ్గరికి వెళ్ళా, చర్చిలకు వెళ్ళా, మసీదులకు వెళ్ళా, బౌద్ధం దగ్గరికి కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏమైంది? నేను పోయిన కాడల్లా 500 మంది 1000 మంది మీటింగ్ వచ్చే కార్యకర్తలందరూ అక్కడికి వచ్చి దేవుడి పేరుతో మెసేజ్లు ఇచ్చారు. ఒక రకం చెప్పంటే దేవాలయాలను కార్యకర్తల సమావేశాలుగా మలుచుకోవడానికి నాకు తెలిసింది. దేవుడు ఏమన్నా బాధపడతాడా? ఏంది? దేవుడు పేదల పక్షాన్ని ఉండాల్సిందే కదా. ఏ దేవుడు న్యాయం పక్షాన్ని ఉండాల్సిందే కదా. మరి మేము న్యాయం కోసం కొట్లాడుతున్నప్పుడు దేవాలయాన్ని కూడా ఆ సెంటర్ని మేము కార్యకర్తలను రప్పించుకున్నాం. మేము అక్కడికి వస్తే కార్యకర్తల సమావేశం పెట్టినట్టు కూడా ఉండనిచ్చే జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే మేము వచ్చి కార్యకర్తల సమావేశం, నా చుట్టూ 100 మంది ఉంటారు, అక్కడ ప్రెస్ మీట్ పెడతా. ఇక్కడ దేవాలయాన్ని సందర్శించి బయట వచ్చి ప్రెస్ మీట్ పెడతా. ఆ ప్రెస్ మీట్ సందేశమే కార్యకర్తలకు వెళ్ళే సందేశం. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడిన అనుకో, అంత మాట్లాడేది కురుక్షేత్రం కోసమే కదా, చంద్రబాబు నాయుడు మోసమేది కదా. మరి దేవాలయం నుంచి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేసిందని మాట్లాడినాను కదా. అంటే నేను లౌకికవాదిగా అన్ని దేవాలయాలు సందర్శించాను, కానీ యుద్ధం నడుపుతున్నప్పుడు కార్యకర్తలను సమీకరించడం కోసం దేవాలయాలను సెంటర్ చేసుకున్నాను. రైట్. చివరిగా మా 99 ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. 99 ఛానల్ ఉన్న ఛానల్స్ కంటే పాలక వర్గానికి సంబంధించిన వాళ్ళ ప్రయోజనాలు కాపాడమే కొన్ని వాళ్ళ ఛానల్స్ లక్ష్యమైపోయింది కదా. చాలా ఇక్కడ ప్రభుత్వానికి కొమ్ము కాసే ఛానల్స్ ఒకటైనాయి, భయపడో లేదా ప్రలోభాలకో ఛానల్స్ అటు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూడా అట్లనే ఉన్నాయి. కానీ దేనికి వెరవకుండా రాజీ పడకుండా పీడిత వర్గాల గొంతుకగా ఇవాళ ఎంతన్నా ఛానల్ ప్రజల్లోకి వెళ్తున్నదంటే 99. ఈ స్ఫూర్తిని, కమిట్మెంట్ను మరింత కొనసాగించగలిగితే మాలాంటి ఉద్యమాలకు లేదా పేద వర్గాలకు మరింత భవిష్యత్తునిచ్చే కేంద్రంగా ఈ 99 ఛానల్ ఉంటుంది. అది ఉండాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ మందకృష్ణ గారు ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు తల్లి. For more updates, please subscribe 99 TV Telugu.